సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, సిఎన్టీ అంటారు. సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. వాట్ ఈజ్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటే ఎగ్జాక్ట్గా మన హ్యూమన్ బాడీ దాదాపు 63 లక్షల కోట్ల కణాల చేత నిర్మించబడి ఉంటుంది. ఆ 63 లక్షల కోట్ల కణాలు నథింగ్ బట్ ఇంగ్లీష్లో సెల్స్ అంటారు, సిఈఎల్ఎల్. ఈ 63 లక్షల కోట్ల కణాలకు అవసరమైన ప్రోడక్ట్స్ వెస్టీజ్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ గురించి నేను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈ సెషన్ ఎండ్ లాస్ట్ లో మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ యొక్క బెనిఫిట్స్ విత్ క్యాలిక్యులేషన్ తో చూపిస్తాను. సో దట్ మీకు ప్రోడక్ట్స్ ఎంత అఫోర్డబుల్ ప్రైస్ కు దొరుకుతాయనేది మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్ మీ డైవ్ ఇన్ టు ద టాపిక్ రైట్ అవే. వెస్టీజ్ కంపెనీకి విజనరీ మేనేజ్మెంట్ ఉందండి. డెఫినెట్లీ వీళ్ళని విజనరీ మేనేజ్మెంట్ అనాలి, ఎందుకంటే విజనరీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, విజనరీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. 2021లో 2025లో ఏం చేయాలి, 2030లో ఏం చేయాలి, 2050లో ఏం చేయాలని ఇప్పుడే మాట్లాడుతున్నారండి. సో హీస్ మిస్టర్ గౌతమ్ బాలి. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో హీస్ మిస్టర్ గౌతమ్ బాలి. ఇతను ఈ బిజినెస్ ని 2004లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ హిస్ 2 ఫ్రెండ్స్, మిస్టర్ దీపక్ సూద్ అండ్ కన్వర్ బీర్ సింగ్. వీళ్ళు ముగ్గురు యాజ్ ఏ టీమ్ వెస్టీజ్ బిజినెస్ ని రాక్ అండ్ రోల్ గా తీసుకెళ్లిపోతున్నారు. అక్రాస్ 9 దేశాల్లో ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ని రియాలిటీలోకి తీసుకొస్తున్నారు. దట్స్ వాట్ ఇట్ సేస్, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 2004లో స్టార్ట్ చేయబడిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉందండి. 36,000 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది విత్ 150 crores వర్త్ ప్రాపర్టీ. 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2,729 కోట్ల టర్న్ ఓవర్ చేస్తోంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 350 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సమితి స్టాండర్డ్స్ తగ్గట్టుగా తెరతారు కాబట్టి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనే సర్టిఫికేషన్ ఉంది. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. మీలాగా నాలాగా ఆల్రెడీ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు 2.5 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవడానికి మన దగ్గర దాదాపు 3,500 పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం 9 దేశాల్లో వ్యాపారం చేస్తున్నామండి. ఒక్క పాయింట్ బాగా అర్థం చేసుకోండి. 17 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసుకొని ఇండియాలో #1 పొజిషన్కి వెళ్ళి 9 దేశాల్లో అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రొడక్ట్స్ సేల్ చేసి లీడ్ చేస్తా ఉంది అంటే కంపెనీ యొక్క స్టాండర్డ్, ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ మీరు అర్థం చేసుకోవాలి. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేపాల్లో కూడా ఉందండి. అట్ ద సేమ్ టైం 50 కంట్రీస్ లో మనము ఎంటర్ కాబోతున్నాం బై 2025. అందుకే వీళ్ళని విజనరీ మేనేజ్మెంట్ అంటారు. ఇంకా మీకు కంపెనీ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ లాగ్ ఆన్ టు దిస్ వెబ్సైట్. మనకున్న అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ చూద్దాం కొన్ని. వెస్టీజ్ అనేది ఆల్రెడీ హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ లో ఉంది. తర్వాత గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ తీసుకుంది. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్, ISO సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్. అండ్ కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారికి బెస్ట్ CEO అవార్డు కూడా వచ్చింది. విచ్ మీన్స్ ద కంపెనీ ఇస్ రాకింగ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ బెస్ట్ కంపెనీ అనే అవార్డు తీసుకున్నాము అండ్ బెస్ట్ న్యూట్రాసెటికల్ కంపెనీ అనే అవార్డు కూడా తీసుకున్నామండి. వాట్ ఈస్ న్యూట్రాసెటికల్? న్యూట్రాసెటికల్స్ అంటే ఫుడ్ యాజ్ మెడిసిన్. ఫుడ్ నే మందులాగా తీసుకొని మనకున్న జబ్బుల్ని నయం చేసుకోవచ్చు అండ్ ఉన్న హెల్త్ ని మనము ఆప్టిమల్ లెవెల్లోకి తీసుకోవచ్చు. ఫుడ్డే ఆహారంగా మనము తీసుకునేదని న్యూట్రాసెటికల్స్ అంటారు. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫార్మాసిటికల్. ఫార్మాసిటికల్ అంటే ఏంటి? బేసికల్ గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏవైతే టాబ్లెట్స్, సిరప్లు ఇవన్నీ కొనుక్కుంటారో వాటిని ఫార్మాసిటికల్ అంటారు. అది కెమికల్ యాజ్ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో జరుగుతుంది విచ్ ఇస్ కాల్డ్ అస్ న్యూట్రాసెటికల్స్. లో కూడా మనము బెస్ట్ కంపెనీ అవార్డు ఆల్రెడీ కూడా తీసుకున్నాం. అండ్ డిజిటల్ మూమెంటం లో మనము ప్రపంచంలో చూసుకుంటే 7th ర్యాంక్ లో ఉన్నాము. అండ్ టర్న్ ఓవర్ వైజ్ చూసుకుంటే 36th ర్యాంక్ లో ఉన్నాము. మీరు అనుకోవచ్చు రంజిత్ నాట్ ఈవెన్ 36th ర్యాంక్ అంటే చాలా దూరం ఉంది కదా, నాట్ ఈవెన్ టాప్ 10 లో కూడా లేదు, ఎందుకంత గర్వంగా చెప్తున్నావు అంటే ఎస్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే అండి. 36th ర్యాంక్ అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ప్రపంచంలో టాప్ 100 కంపెనీల లిస్ట్ తీస్తే ఇండియా నుంచి పోయిన ఏకైక కంపెనీ ఆ ర్యాంకింగ్స్ లోకి వెస్టీజ్ మాత్రమే. అది మనం 36th లో ఉన్నాము. అండ్ డిజిటల్ వైజ్ చూడండి ఆల్రెడీ టాప్ 10 లోకి వెళ్ళిపోయినాము. వీఆర్ లీడింగ్. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు ఈ సెషన్ ఏదైతే చూస్తున్నారో గ్లోబల్ అచీవర్స్ డిజిటల్ అకాడమీ, వీఆర్ ఆల్సో డిజిటల్ రెడీ. సో వెస్టీజ్ కు ధీటుగా గ్లోబల్ అచీవర్స్ కూడా డిజిటల్ రెడీ అయ్యి ముందరికి పరిగెత్తా ఉంది వెస్టీజ్ తో పాటు. ప్రొడక్ట్స్ ప్రొఫైల్ మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ అని ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ కేటగిరీ ఇమ్యూనిటీ బూస్ట్ అంటారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే రోగ నిరోధక శక్తి. రైట్ నౌ ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి.
కానీ వెస్టీజ్ 17 సంవత్సరాల కిందటి నుంచే ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ సెక్టార్ లో ఉంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ లో కూడా వెస్టీజ్ నంబర్ 1 ఇన్ ఇండియా అండి. ఒక ప్రోడక్ట్ గురించి బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి స్పిరులినా అంటారు. సముద్రపు నాచు మొక్క నుంచి తయారు చేస్తారు. ఇలా పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఈ స్పిరులినాలో ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కెరటనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ అండ్ ఒమేగా 3 కూడా ఉంటుంది జిఎల్ఏ ఫామ్ లో. ఇన్ని రకాల పోషకాలు ఒకటే సోర్స్ నుంచి దొరకడం వలన దీన్ని సూపర్ మ్యాన్ ఫుడ్ అంటారు. అండ్ దీన్ని పేదవాడి ఆహారం అని కూడా అంటారు. ఎందుకంటే రైట్ సైడ్ మీరు గమనించండి ఇమేజ్, ఇన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తిని అరిగించుకుంటే ఎంత న్యూట్రిషన్ అయితే వస్తుందో అంత న్యూట్రిషన్ ని కేవలం మనకు 1 గ్రామ్ ఆఫ్ స్పిరులినాలో దొరుకుతుంది కాబట్టి దీన్ని పేదవాడి ఆహారం అంటారండి. రెగ్యులర్ గా స్పిరులినా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఫ్యాటిగ్ సిండ్రోమ్ నుంచి బయటకు వస్తారు. అడపదడప అలసిపోవడము, కాలు నొప్పియడం ఇట్లంతా ఏం లేకోకుండా, మీకు ఎటువంటి వ్యాధులు రాకోకుండా, జ్వరం రాకోకుండా మీకు ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హ్యూమన్ బాడీలో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అన్ని ఫిల్ అయిపోయి మీరు ఆప్టిమల్ హెల్త్ ని మెయింటైన్ చేసి మీ లైఫ్ ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకోవచ్చు రంజిత్ ఇవేంటి ప్రొడక్ట్స్ అని కొత్తవి అంటే, కొత్తవి కాదంటే దాదాపు 3000 సంవత్సరాల నుంచి స్పిరులినా అందుబాటులో ఉంది. అండ్ మీకు నేను కొన్ని పేపర్ ఆర్టికల్స్ చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. 1 గ్రామ్ తింటే కిలో పండ్లు తిన్నట్టే అని స్పిరులినా గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ స్పేస్ లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ కూడా స్పిరులినా అనే ఫుడ్ గా తీసుకెళ్తారు. అందుకే దీన్ని సూపర్ మ్యాన్ ఫుడ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ మనం ఫుడ్ అంతా క్యారీ చేయలేం కాబట్టి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నోని అంటారు. ఇది ఒక ఫ్రూట్ అండి. నేను ప్రతి ప్రోడక్ట్ కింద మీకు దాని యొక్క ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్రూట్స్ కానీ హెర్బ్స్ కానీ పెట్టి ఉంటాను సో దట్ మీకు అర్థమవుతుంది ఇవన్నీ కంప్లీట్లీ న్యాచురల్ అని, న్యూట్రాసెటికల్స్ అని. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినట్టు స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలంటే. సో నోని అనేది ఒక ఫ్రూట్ అన్నమాట. నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ లో ఎక్కువగా పండే ఒక ఫ్రూట్. దీంట్లో జెరోనైన్ అనే ఒక న్యూట్రియంట్ ఎంజైమ్ ఉండడం వలన హ్యూమన్ బాడీలో ఉన్న 63 లక్షల కోట్ల సెల్స్ యొక్క పోర్స్ ఎన్లార్జ్ చేయడం వలన మీరు బాడీలోకి తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్, ప్రతి ఒక్క సెల్ అబ్జర్వ్ చేసుకోవడం వలన ప్రతి ఒక్క సెల్ కి ఎనర్జీ వస్తుంది, ప్రతి ఒక్క సెల్ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి బై డిఫాల్ట్ ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే దీంట్లో దాదాపు 120 న్యూట్రాసెటికల్స్ ఉంటాయండి. దీన్ని యాంటీ క్యాన్సర్ ప్రోడక్ట్ గా కూడా పిలుస్తారు. అండ్ నోనిని ముద్దుగా నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ పిలుస్తారు. దీనికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత స్పెషల్ ఫ్రూట్ కాబట్టే అబ్దుల్ కలాం గారు దీని మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఈవెన్ ఇది మైగ్రేన్ హెడేక్స్ కి బాగా పనిచేస్తుంది, తర్వాత కాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది, డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. వై? బికాస్ ప్రతి సెల్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా డయాబెటీస్ వచ్చే పాసిబిలిటీనే ఉండదు. అండ్ మీరు ఒక పేపర్ ఆర్టికల్ చూడొచ్చు, పెంచుకుంటే ఆరోగ్యం వస్తు అని నోని గురించి. నెక్స్ట్ వచ్చి కొలెస్ట్రామ్ అంటారు. కొలెస్ట్రామ్ అంటే ఆవు ముర్రుపాల నుంచి తయారు చేస్తారు. ఈ ముర్రుపాల్లో మనకు యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అనేవి మన హ్యూమన్ బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలోకి కొత్త రకాల వైరసెస్, బ్యాక్టీరియా ఏం రాకోకుండా చూసుకుంటుంది. కాబట్టి ఆటోమేటిక్ జబ్బులు ఏం రాకోకుండా మిమ్మల్ని ఇమ్యూనిటీగా పెడుతుంది. అట్ ద సేమ్ టైం ఇది చిన్నపిల్లలు కూడా కన్స్యూమ్ చేయొచ్చు. అంటే దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే బాల్డ్ హెడ్ రాకుండా చూసుకుంటుంది. ఎవరైతే జిమ్స్ కి వెళ్తుంటారో వాళ్ళకు మజిల్ బిల్డింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు నేమ్ది అలర్జీ, ఏ అలర్జీ అయినా సరే దాని అలర్జీ అంటున్నారంటే మీరు కొలెస్ట్రామ్ యూజ్ చేయండి. ఇట్స్ అండ్ 1 స్టాప్ సొల్యూషన్. అండ్ ఈవెన్ ఇది ఏదైనా దెబ్బలు తగిలితే తొందరగా హీలింగ్ కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి అలోవెరా. అలోవెరా అంటే కలబంద. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది అందరికీ పరిచయం ఉన్న ప్లాంటే. చాలా మంది ఇళ్లలో కూడా పెంచుకుంటుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. మనము ఇంటర్నల్ గా బాడీలోకి కన్సూమ్ చేస్తాము, ఎక్స్టర్నల్ మనం స్కిన్ కి కూడా అప్లై చేసుకుంటాము. అట్లాంటి స్పెషల్ ప్లాంట్ అన్నమాట ఇది. అలోవెరాలో మనకు కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీన్ని నేను ముద్దుగా వచ్చి ఎయిర్ కండిషనర్ అని పిలుచుకుంటాను. పవర్ఫుల్ కూలింగ్ ఎఫెక్ట్ అన్నమాట. చాలా మందికి ఎక్సెస్ ఆఫ్ హీట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా బాడీ వేడవుతూ ఉంటుంది. మీ అందరికీ అలోవెరా ఈజ్ 1 స్టాప్ సొల్యూషన్. అండ్ ఇది స్కిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది, హెయిర్ కి బాగా ఉపయోగపడుతుంది, లివర్ మీద కూడా మీకు బాగా పనిచేస్తుంది. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇమ్మీడియట్ గా ఎనర్జీని కూడా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆమ్లా అంటారు. ఆమ్లా అంటే ఉసిరికాయ. మీరు అందరూ చూస్తుంటారు, ఇంట్లో పికిల్స్ ఉంటాయి, తింటుంటారు. ఇండియన్ గూస్బెర్రీ అంటారు. రిచెస్ట్ సి వైటమిన్ దొరుకుతుంది, విచ్ ఈస్ కాల్డ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. వాట్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన హ్యూమన్ బాడీలో 63 లక్షల కోట్ల సెల్స్
ప్రతిరోజు బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ కానీ ఎక్సెట్రా రీజన్స్ తో అవి చనిపోతుంటాయి. ఆ సెల్స్ ని చనిపోకుండా హెల్తీగా పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ ఫ్యాట్ ని కూడా ఇది కట్ చేస్తుంది. ఈ అలోవెరా అండ్ ఆమ్లా కాంబినేషన్ లో మీరు రెగ్యులర్ గా తీసుకోగలిగితే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అండ్ ఆమ్లాని మీరు రెగ్యులర్ గా తీసుకోగలిగితే మీకు అడపా వచ్చే తుమ్ము, దగ్గు, జలుబు కూడా మీకు రాకోకుండా మీకు ఈ ప్రొడక్ట్స్ హ్యాపీగా హెల్తీగా మిమ్మల్ని పెట్టుకున్నట్టు చూసుకుంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి కార్డియో కేర్ అంటారు. కార్డియో వాస్కులర్ సిస్టమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి చెక్ మేట్ పెట్టచ్చు అనమాట విత్ దీస్ 3 products. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. అవిసె గింజలు మీరు చూస్తూనే ఉంటారు. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఇవన్నీ అందుబాటులో ఉండేవి, ప్రతి ఒక్కరు యూజ్ చేసేవి, ప్రతి ఒక్కరికి తెలిసేవే. బట్ దీన్ని న్యూట్రాసిటికల్ ఫామ్ లో తీసుకున్నప్పుడు కరెక్ట్ గా ఇంతే ఎంజీలో తీసుకున్నప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకొని దానికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తుంది. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ న్యూట్రాసిటికల్స్ అనమాట. సో వాట్ ఈస్ ఫ్లాక్స్ ఆయిల్? అవిసె గింజల్లో మీకు ఒమేగా 3 అనే ఒక మంచి కొవ్వు పదార్థం ఉంటుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్లడ్ థిన్నర్. ఎప్పుడైతే మీ బ్లడ్ ని పలచగా చేస్తుందో, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుందో ఆటోమేటిక్ గా గుండె మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి గుండె హెల్తీగా ఉంటుంది. మీకు బీపీ రాకోకుండా, హార్ట్ అటాక్ రాకోకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లాక్స్ ఆయిల్ లో ఉన్న మంచి కొవ్వు పదార్థం ఒమేగా 3 అండ్ ఒమేగా 6 లేడీస్ యొక్క హార్మోనల్ ఛాలెంజెస్ కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు ఆర్టికల్ ఆల్రెడీ గమనిస్తూనే ఉంటారు. ఆడవాళ్లకు అవిసె గింజలు అండ్ ఔరా అవిసెలు అని పేపర్ల ఆర్టికల్స్ కూడా పడుతున్నాయి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి కోఎంజైమ్ క్యూటన్ అంటారు, కోఎంజైమ్ క్యూటన్ అంటారు, లేకపోతే కేచన్ వైటమిన్ అంటారు. ఇది మన గుండె యొక్క మజిల్స్ ని స్ట్రెంత్ గా పెట్టడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇక్కడ ఫిగర్ గమనిస్తున్నారు. గుండె అనేది 365 days 24 hours వర్కింగ్ లోనే ఉంటుంది. అది లబ్డబ్ అని ప్లే అవుతూనే ఉండాలి. అది ఆగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సో నాన్ స్టాప్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుంటారో అన్ని సంవత్సరాలు అది ప్లేలో ఉండాలి కాబట్టి, దాని పని అది చేస్తూనే ఉండాలి కాబట్టి దాని మజిల్స్ చాలా గట్టిగా ఉండాలి. ఆ మజిల్స్ ని స్ట్రెంగ్ గా చూసుకునేది ఈ కేచన్ వైటమిన్. అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ బాడీలో 63 లక్షల కోట్ల సెల్స్ లో ప్రతి ఒక్క సెల్ లో మైటోకాండ్రియా అనే ఒక ఏరియా నుంచి మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎలాగైతే మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ వస్తుందో అట్లా మైటోకాండ్రియా నుంచి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మైటోకాండ్రియాకి పుష్కలమైన ఆహారం, ఎక్కువగా కావాల్సిన ఆహారం ఏంటంటే ఈ కేచన్ వైటమిన్. సో మన హ్యూమన్ బాడీలో ఉన్న 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ హెల్తీగా, స్టామినాగా తన పని తను చేసుకోవాలి బాగా అంటే కేటన్ వైటమిన్ ఆర్ క్యూటన్, కోఎంజైమ్ క్యూటన్ అనేది కావాలి. ఇది ఈవెన్ స్పమ్ కౌంట్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, మైగ్రేన్ హెడేక్ ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎలార్జినైన్ అంటారు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది, వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి. ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎలార్జినైన్ అనేది ఒక అమైనో యాసిడ్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది మిక్స్ అయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ లాగా ఫామ్ అయ్యి బ్లడ్ లో ఉన్న ప్లేక్ ని తీసేయడం వల్ల హార్ట్ మీద ప్రెషర్ తగ్గిపోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. ఎలార్జినైన్ ని రెగ్యులర్ గా అట్లీస్ట్ 3 months ఒకసారి, 6 months ఒకసారి యూస్ చేసే వాళ్ళకి ఎటువంటి హార్ట్ డిసీజ్ రాదు. అండ్ జనరల్ గా మీరు వింటుంటారు యాంజియోగ్రామ్ అనే ఒక టెస్ట్ హార్ట్ కి సంబంధించింది ఆపరేషన్, అది జరుపుకోకుండా ఈ ఎలార్జినైన్ కాపాడుతుంది. లేడీస్ కి ఉమ్ము నీరు పెంచడానికి ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ ఈ ఎలార్జినైన్ లో మీకు రెజర్వెట్రాల్ అనే ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ రెజర్వెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ 13,000 14,000 అమ్ముడుపోతుంది. మీ అందరికీ తెలుసు ఎలార్జినైన్ మనకి ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. అండ్ రెజర్వెట్రాల్ యాంటీ ఏజింగ్ న్యూట్రియంట్ అండి, మీ ఏజ్ ని కవరప్ చేస్తుంది, మీరు యంగ్ గా ఉండేటట్టు చేస్తుంది. ఇది సెక్షువల్ ఫంక్షనింగ్ కి బాగా పనిచేస్తుంది, సయాటికా కూడా బాగా ఇది పనిచేస్తుంది. ఈవెన్ జిమ్ పోయే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్, మజిల్ బిల్డింగ్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ రీసెంట్ కోవిడ్ టైమ్ స్టడీస్ లో వీ హావ్ సీన్ సమ్ స్టడీస్, నేను ఆల్రెడీ షేర్ కూడా చేస్తున్నాను నాకు తెలిసి మా గ్రూప్స్ లో. కోవిడ్ ని కూడా ఎలార్జినైన్ అరికట్టగలదు అని చెప్పి దర్ ఇస్ ప్రూవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ యాజ్ వెల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ అంటారు. కోకోనట్ అండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇంట్లో మీరు కొబ్బరి తింటుంటారు, కొబ్బరి చట్నీ చేసుకుంటారు. సో ఈ కొబ్బరిలో, ఈ కోకోనట్ లో పుష్కలంగా మీకు ఈ వైటమిన్, లారిక్ యాసిడ్ ఉండడం వల్ల మీ బ్రెయిన్, హార్ట్, లివర్ కి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ ఇది బిఫోర్ ఫుడ్ కింద తీసుకోగలిగితే మీరు వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది కీటోన్స్ ఫామ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీకు వెయిట్ లాస్ జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే దీనికి ఉన్న అత్యంత ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ మీద బాగా పనిచేస్తుంది. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయడానికి కోకోనట్ ఆయిల్ మీకు బాగా పనిచేస్తుంది. అండ్ ఇది ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ లో ఉండడం వలన డైరెక్ట్ గా మీ బాడీలోకి వెళ్ళి లివర్ ప్రమేయం లేకోకుండా మీకు ఎనర్జీ అనేది ఈ కోకోనట్ ఆయిల్ ఇస్తుంది.
ఫిట్నెస్ అండ్ డైట్, ఫిట్ గా ఉండొచ్చు అండ్ డైట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తారు. మనకి వీటిలో 4 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి వెస్లిమ్ షేక్ అంటారు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. మీరు స్కిమ్డ్ మిల్క్ లో కానీ వాటర్ లో కానీ మిక్స్ చేసుకొని తాగాలి. దిస్ ఇస్ అన్ కాంపాక్ట్ న్యూట్రిషన్. ఈ కాంపాక్ట్ న్యూట్రిషన్ లో కంప్లీట్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అన్ని ఉండటం వలన ఇది మీల్ రీప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. మీరు ఇది కన్జ్యూమ్ చేసినప్పుడు ఫుడ్ తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఈ కాంపాక్ట్ న్యూట్రిషన్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ టైంకి ఆ గ్యాప్ కి కావాల్సిన ఎనర్జీని అంతా పౌడర్ ఫామ్ లో ఇచ్చేస్తుంది కాబట్టి మెటబాలిజం రేట్ పెంచుతుంది కాబట్టి తక్కువ క్యాలరీస్ తీసుకొని తక్కువ ఇంటేక్ తీసుకొని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల మీరు వెయిట్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళొచ్చు అండ్ వెయిట్ లాస్ లో కూడా వెళ్ళొచ్చు. మీకు అలా వెస్లిమ్ షేక్ అనేది మీల్ రీప్లేస్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి వెస్లిమ్ క్యాప్సూల్స్ అంటారు. దీంట్లో 3 రకాల హర్బ్స్ ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ హర్బ్ వచ్చి గార్సినియా కంబోజియా అంటారు. ఇది ఒక ఫ్రూట్ అనమాట. ఫ్యాట్ ని కట్ చేస్తుంది. బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ని కట్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంకొక హర్బ్ ఏం చేస్తుందంటే మీకు ఆకలి కాకుండా చేస్తుంది. ఇంకొక హర్బ్ ఏం చేస్తుందంటే మీ బాడీ యొక్క మెటబాలిజం రేట్ ని పెంచడం వలన వెయిట్ అనేది తొందరగా మీరు తగ్గచ్చు. వెస్లిమ్ టీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ అన్నమాట. రెండు కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇంకొక గ్రీన్ కాఫీ అనేది ఫ్యాట్ కటర్ లాగా పనిచేస్తుంది. మీరు ఈ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఆకలి అనిపిస్తుందో, క్రేవింగ్ ఉంటుందో అప్పుడు మీరు హ్యాపీగా వెస్లిమ్ టీమ్ ని కన్జ్యూమ్ చేయొచ్చు. మీకు ఎటువంటి క్యాలరీస్ లేకోకుండా మీ క్రేవింగ్ ని కంట్రోల్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేసేటట్టు చేస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చి మనకు వెయిట్ మేనేజ్మెంట్ లో, ఫిట్నెస్ అండ్ డైట్ లో వచ్చి ప్రోటీన్ పౌడర్ అంటారు. ప్రోటీన్ పౌడర్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇటుక పిల్లలు ఎలాగైతే పెంచుకుంటూ వెళ్తారో అలా మన హ్యూమన్ బాడీ అంతా ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ తో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుందండి. అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్. యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఒక వ్యక్తి ఎన్ని కేజీల బరువు ఉన్నాడో అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 65 కేజీస్ ఉన్నాడంటే ప్రతిరోజు 65 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకొని తీరాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. మనం తీసుకునే ఫుడ్స్ ఇదర్ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ మీరు ఏదన్నా చూసుకోండి, ఏమన్నా తినండి, ఎలాంటి ఫుడ్ అయినా తినండి, 65 గ్రామ్స్ ప్రోటీన్ ఫుడ్ ద్వారా తీసుకునే ప్రసక్తే లేదు. అందుకే ప్రతి ఒక్కరికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ ప్రోటీన్ ల్యాకింగ్ ఉంటుంది. అండ్ పక్కన మీకు ఆర్టికల్స్ కనబడుతున్నాయి. 9 out of 10 ఇండియన్స్ డైట్ ల్యాక్ ప్రోటీన్. 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియాస్ ప్రోటీన్ డెఫిషియెంట్. మీరు అనుకోవచ్చు సిటీస్ లో అందరికీ తెలిసి ఉంటుంది, అక్కడ అవేర్నెస్ ఉంటుందని. ఎక్కడైనా సరే ఒకటే కథే, అన్ని చోట్ల డెఫిషియన్సీ ఉంటుందండి. మన ప్రోటీన్ పౌడర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, ప్రిజర్వేటివ్ ఉండదు. మీరు చపాతి పిండి, దోశ పిండి ఏ దాంట్లోకైనా సరే మిక్స్ చేసుకొని దీన్ని హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఈవెన్ వెస్లిమ్ షేక్ మీరు తాగేటప్పుడు దాంట్లో కూడా ఒక 10 గ్రామ్స్ మన ప్రోటీన్ వేసుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సోయ్ అండ్ వే కాబట్టి మజిల్ బిల్డింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో సోయ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి లేడీస్ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో అండ్ సోయ్ ప్రోటీన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. న్యాచురల్ గా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి సోబీన్స్ బాగా పనిచేస్తాయి. అండ్ ఇది ఐసోలేట్ ఫామ్ లో ఉండడం వల్ల మీరు ఒక గంట సేపు కాదు 365 డేస్ మీరు టిన్ ఓపెన్ చేసి పెట్టినా కూడా అది గడ్డగట్టే ప్రసక్తి ఉండదు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ప్రోటీన్ పౌడర్. నెక్స్ట్ కేటగిరీ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. పేరులోనే జాయింట్స్ అండ్ బోన్స్. సో జాయింట్స్, బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా మీతో మాట్లాడుతుండాలా, నా బాడీ అంతా మూవ్ కావాలి అంటే నా బాడీలో జాయింట్స్ అండ్ బోన్స్ హెల్తీగా ఉండాలి. అవి హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా కావాల్సిన మినరల్ ఏంటంటే కాల్షియం. సో కాల్షియం అనేది వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండి. దాదాపు మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా కాల్షియం ఇంటేక్ తక్కువైపోయే కొద్దీ మన బోన్స్ ప్రాబ్లం అవుతుంటాయి. వెంటనే మనకు అడపా నొప్పులు వచ్చేస్తుంటాయి. మీరు బాగా గమనించండి, చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడినా కూడా మనకి ఏం కాదు. కానీ వన్స్ యు ఆర్ 25 or 30 ఏజ్ మీరు క్రాస్ చేసిన తర్వాత కింద పడితే మీకు కాళ్ళు విరిగే పాసిబిలిటీ కూడా ఉంటుంది. చాలా ఈజీగా విరుగుతాయి. వై? బికాస్ కాల్షియం ఇంటేక్ అనేది తక్కువ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం దాన్ని సప్లిమెంట్ ఫామ్ లో తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో లేడీస్ ఉన్నారంటే కాల్షియం మ్యాండేటరీ. మీరు కావాలంటే సెషన్ అయిపోయిన తర్వాత మీ మదర్ ఫాదర్ అడగండి, డెఫినెట్ గా కాల్షియం టాబ్లెట్ వాడుతుంటారు. అన్ఫార్చునేట్లీ ఇది ఫార్మాసిటికల్ అయి ఉంటుంది, బట్ మన దగ్గర న్యాచురల్ గా దొరుకుతుంది. D3 వైటమిన్ ఉంటుంది. బాడీలోకి మీరు తీసుకునే వెంటనే బాడీ కూడా అబ్జర్వ్ చేసుకొని కావాల్సిన బెనిఫిట్స్ అంతా ఇస్తుంది. సో మన దగ్గర చాలా హైలీ అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతుంది కాల్షియం విత్ D3 వైటమిన్. ప్లీజ్ గో ఫర్ ఇట్.
తర్వాత గ్లూకోజమైన్ అంటారు. గ్లూకోజమైన్ ఏంటంటే మన ఇక్కడ మీరు ఫిగర్ గమనించవచ్చు. మన మోకాళ్ళ మధ్యలో 2 మోకాళ్ళ మధ్యలో ఏదైతే ఒక గుజ్జు లాంటి పదార్థం ఉండడం వలన మనకు ఈజీగా మనం మూవ్ చేస్తుంటామో ఆ గుజ్జు లాంటి పదార్థాన్ని కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే మీకు దెబ్బతింటుందో, ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా రాపిడ్ జరుగుతుంది, మీకు నొప్పులు వస్తాయి. దాన్ని మోకాళ్ళ నొప్పులు అంటారు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆ మోకాళ్ళ నొప్పులకి పనిచేసే ప్రోడక్టే ఈ గ్లూకోజమైన్. ఇది మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తుంది, కానీ దిస్ ఇస్ నాట్ ఏ పెయిన్ కిల్లర్ కాదు, బట్ పని చేసేది మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ కే. ఎలా పనిచేస్తుందంటే ఆ అరిగిపోయిన కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత మరి రీప్రొడ్యూస్ చేసి రీఅరేంజ్ చేయడం వలన ఆటోమేటిక్ గా మీకు నొప్పులు అనేవి తగ్గిపోతాయి. అండ్ కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 2 months పడుతుంది, కొంతమందికి 1 month లో రిజల్ట్ వస్తుంది, డిపెండింగ్ అపాన్ ది కార్టిలేజ్ ప్రొడక్షన్ ఇన్ దే హ్యూమన్ బాడీస్. బట్ న్యాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మీరు బయటపడచ్చు ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి. అంటే అండర్ ప్రొడక్ట్ వచ్చి కొలాజన్ అంటారు. కొలాజన్ అనేది ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. ఈ కనెక్టివ్ టిష్యూస్ కి ఈ కొలాజన్ కావాలి. కొలాజన్ అనేది ఒక స్ట్రక్చరల్ ప్రోటీన్. ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్ మీరు ఎప్పుడైతే బాడీకి ఇస్తారో బాడీలో ఉన్న క్రానిక్ పెయిన్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చే పెయిన్స్ ని ఈ కొలాజన్ బాగా కంట్రోల్ చేస్తుంది, క్రానిక్ పెయిన్స్ ని. అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ అన్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ న్యూట్రియంట్. అండ్ ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రపంచంలో రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే న్యూట్రియంట్ ఏంటంటే కొలాజన్. వాళ్ళ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ ని, ఏజ్ ని కవరప్ చేసుకోవడానికి వాళ్ళు రెగ్యులర్ గా కొలాజన్ యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ పీపుల్ బాడీని ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోవడానికి డాన్సర్స్ కానీ, యోగా చేసే వాళ్ళు కానీ, జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు కూడా రెగ్యులర్ గా కొలాజన్ ని తీసుకుంటారు ఫర్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది బాడీ. మీరు అనుకోవచ్చు, రంజిత్ నాకేం నొప్పులు లేవు, ప్రాబ్లమ్స్ లేవు, మనకెందుకు ఈ ప్రోడక్ట్స్ అని. వీఆర్ వెరీ హ్యాపీ, యు ఆర్ వెరీ ఫార్చునేట్, మీకు నొప్పులు లేవు. బట్ ఏంటంటే మీరు ఒకసారి తల ఆ పక్క ఈ పక్క తిప్పండి, మీ పక్కింటోళ్ళు, పైనింటోళ్ళు, ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళే ఎవరికొకరికి మోకాల నొప్పులు ఉంటాయి. మీరు ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా వీటి నుంచి బయటపడచ్చు. అండ్ యూ కెన్ సీ ద ఆర్టికల్ కిర్రు అట్ ద 35 ఏజ్. 35 సంవత్సరాలకే చాలా మందికి మోకాల నొప్పులు వస్తున్నాయి. నాకు తెలిసి దాదాపు 10 మందిలో 4 to 5 పీపుల్ కి ఈజీగా ఈ ప్రాబ్లం ఉందండి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చి గ్లైసమిక్ హెల్త్ అంటారు. బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి, గ్లైసమిక్ ఇండెక్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీకు ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి. ఫస్ట్ ప్రొడక్ట్స్ నీమ్ అంటారు. నీమ్ సీడ్ నుంచి దీన్ని తయారు చేస్తారు. పేరులోనే ఉంది వేప నుంచి తయారు చేస్తారు అనేది. పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ వైరల్. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, పైల్స్ రాకుండా చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. బ్లడ్ లో ఉన్న అధిక గ్లూకోజ్ లెవెల్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల మీరు డయాబెటీస్ నుంచి కూడా బయటపడచ్చు న్యాచురల్ గా. స్టీవియా అంటారు. ఇది ఒక వైట్ తులసి అన్నమాట. ఈ వైట్ తులసి నుంచి మనకు షుగర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, విచ్ ఈజ్ 200 times స్వీటర్ దాన్ షుగర్ విత్ 0 calories. బేసికల్ గా డయాబెటిక్ పేషెంట్స్ బయట మెడికల్ షాప్ లో దొరికే షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వాడుతుంటారు. వాళ్ళు రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే స్వీట్స్ లో కానీ, జ్యూసెస్ లో కానీ, కాఫీస్ లో కానీ, ఆ బయట దొరికే షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ లో ఆస్పార్టేమ్ అనే కెమికల్ ద్వారా స్వీట్నెస్ ఇస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనము ఈ వైట్ తులసి ద్వారా స్వీట్నెస్ ఇస్తాము, సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా. డీటాక్స్ అండ్ రెజ్యుమినేషన్ ఇస్ ద నెక్స్ట్ కేటగిరీ. వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి వన్స్ అగైన్ మన బాడీని మనం రిజ్యుమినేట్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి ఫైబర్ అంటారు. అంటే పీచ్ పదార్థం అనమాట. ఈ పీచ్ పదార్థం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, కానీ డస్ట్బిన్ లో ఉంటుంది. వై? బికాస్ మనం తినే ప్రతి ఒక్క ఫుడ్, వెజిటబుల్ కానీ, ఫ్రూట్ కానీ, ఏదైనా సరే దట్ ఈ స్కిన్ లో ఫైబర్ ఉంటుంది. ఆ స్కిన్ మనం పడేసి లోపల ఉన్న ఫ్రూట్ ని, ఫుడ్ ని మాత్రమే తింటున్నాం. కాబట్టి ఫైబర్ అనే న్యూట్రియంట్ మన బాడీలో ప్రతి ఒక్కరు తక్కువగా తీసుకుంటున్నాము. అందుకే చాలా ఈజీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, చాలా ఈజీగా అందరికి టమ్మీస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్. ఎందుకు టమ్మీస్ వచ్చేస్తున్నాయి, ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటే బికాస్ ఫైబర్ ని తక్కువ తీసుకుంటున్నాము. ఈ ఫైబర్ న్యూట్రియంట్ అనేది డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఫైబర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, న్యూట్రియంట్ యొక్క స్పెషాలిటీ, బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలో ఏ ఆర్గాన్ కూడా ఫైబర్ ని అబ్జర్వ్ చేసుకోదు. అది ఒక మాలిక్యూల్ అన్నమాట. బాడీలో ఉన్న చెత్త చెదారము అంతటిని తీసుకెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ కమ్స్ ఇన్ అండ్ గోస్ అవుట్ డూయింగ్ ఇట్స్ జాబ్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫైబర్. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, హెవీ మీల్ తినబోతున్నారు, మీరు ఏదైనా డాబాకి వెళ్తున్నారు, ఒక 30-40 minutes ముందు మీరు ఫైబర్ ని కన్జ్యూమ్ చేయండి. మీ బాడీలో ఫైబర్ మాలిక్యూల్ రెడీగా ఉంటుంది. మీరు ఎట్లాంటి జంక్ అయినా తినండి,
కమింగ్ 1 to 3 years లో తీసుకొని మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీరు సో ఇట్స్ నథింగ్ బట్ యువర్ చీటింగ్ దట్ డే అనమాట. చీట్ మీల్ అంటారు మామూలుగా దాన్ని. అలాగే మీరు ఫైబర్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు తొందరగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లోకి పోలేరు కాబట్టి వాళ్ళు ఫైబర్ కన్జ్యూమ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఫుడ్ క్రేవింగ్ తగ్గిపోతుంది. ఫస్ట్ వెయిట్ ని మేనేజ్ చేసుకోవచ్చు, ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకోవచ్చు. దెన్ వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి గ్యానోడర్మా అంటారు. ఇది ఒక రెడ్ మష్రూమ్ అనమాట, పుట్టగొడుగు. ఇది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ స్కానర్. మీకు ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ స్కాన్ చేయించుకుంటారు అంటే మీకు చెప్పాడు కదా, అట్లా ఇది మనకు ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. హ్యూమన్ బాడీలో ఉన్న 63 లక్షల కోట్ల కణాలలో ఏ సెల్ అయితే టాక్సిన్స్ తో నిండి ఉందో ఆ సెల్ ని ఇదే ఐడెంటిఫై చేసి దాన్ని డీటాక్సిఫై చేసి బయటికి పంపించేయడం వలన పక్కనున్న సెల్స్ డ్యామేజ్ కాకోకుండా కాపాడుతుంది. ఆ గ్లాండ్ హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ యాంటీ ఆక్సిడెంట్, ద మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే దట్ ఈస్ గ్యానోడర్మా. ఇది సెల్యులార్ లెవెల్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎలాగైతే ఒక కంప్యూటర్ లో మీరు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఆన్ చేస్తే ఎలాగైతే ఆ డెస్క్టాప్ లో ఉన్న అన్ని ఫైల్స్ ని స్కాన్ చేసి వైరస్ ని చంపేస్తుందో అట్లాగే ఎగ్జాక్ట్ గా పనిచేస్తుంది గ్యానోడర్మా. అండ్ ఇది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అంటారండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అట్ ద సేమ్ టైం మోస్ట్ అండర్ రేటెడ్ ప్రోడక్ట్ ఇన్ వెస్టేజ్ అని చెప్తాను నేను. ఇది స్టిక్కర్ ఫామ్ లో ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు అరిపాదాలకి మీరు ఈ స్టిక్కర్ ని అతికించుకొని పడుకొని ప్రొద్దున లేసి ఆ స్టిక్కర్ ని తీసేస్తే వైట్ కలర్ లో ఉన్న స్టిక్కర్ మీరు తీసేసటానికి డార్క్ కలర్ లో అయిపోయి ఉంటుంది అండ్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. విచ్ మీన్స్ మీ బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఆ బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ నా స్టిక్కర్ సక్ చేయడం వలన ఎప్పుడైతే బ్లడ్ డీటాక్సిఫై అవుతుందో, బాడీ డీటాక్సిఫై అవుతుందో మీకున్న జబ్బులని తొందరగా అయిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఐసోపోర్ట్ అంటారు. పేరులోనే ఉంది బిల్బెరీ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది ఈ ఐసోపోర్ట్ ఏం చేస్తుందంటే తొందరగా అద్దాలు రాకుండా చూసుకుంటుంది. ఈ 21st సెంచరీలో ప్రతి ఒక్కరు మనం ల్యాప్టాప్స్ ముందర, మొబైల్స్ ముందర ఉన్నాము. ఎక్కువగా మన కలర్ఫుల్ లైట్స్ అన్ని చూస్తుంటాం కాబట్టి తొందరగా రెటీనా దెబ్బతింటుంది. ఐసైట్ ప్రాబ్లమ్స్ అన్న తొందరగా వచ్చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా 10 to 12 hours సిస్టమ్స్ మీద కూర్చుంటారు. అండ్ క్యాబ్ డ్రైవర్స్ రెగ్యులర్ గా డ్రైవ్ చేస్తుంటారు, నైట్ టైం డ్రైవ్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఐసైట్ ని బాగా పెట్టుకోవడానికి ఐసోపోర్ట్ అనేది బాగా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కర్క్యూమిన్ అంటారు. ఇది కర్క్యూమిన్ అనేది ఒక ఎంజైమ్, టర్మరిక్ పౌడర్ లో ఉంటుంది. పసుపు పొడిలో ఉండే ఒక ఎంజైమ్ ని టర్మరిక్ అంటారు. ఇదేంటంటే మీరు ఒక కేజీ పసుపు తీసుకుంటే కేవలం 8 to 9 grams కర్క్యూమిన్ మాత్రమే ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఫిగర్. ఈ రెడ్ కలర్ డాట్ ఏదో ఉందో అక్కడ దాన్ని కర్క్యూమిన్ అంటారు. అంత తక్కువ లెవెల్లో ఉంటుంది. పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయోటిక్ అండి. ఈ కోవిడ్ టైమ్స్ లో దీని గురించి కూడా ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ ఇది యాంటీ క్యాన్సర్ ప్రొడక్ట్ లా కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఎవరికన్నా ఇన్సామ్నియా ప్రాబ్లమ్స్ ఉంటే, నిద్ర రాకోకుండా ఇబ్బంది పడుతుంటే మీరు నైట్ టైం దీన్ని కన్స్యూమ్ చేయండి, మీకు ఆ ప్రాబ్లం లేకోకుండా కూడా పోతుంది. అండ్ ఇక్కడ మీరు ఆర్టికల్ చూడొచ్చు, క్యాన్సర్ సెల్స్ ని పెరుగుదలను ఆపే టర్మరిక్ పౌడర్ అని చెప్పి. ఉమెన్స్ హెల్త్ కేటగిరీలో మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్ ఈజ్ కంట్రీస్ హెల్త్ అంటారు. ఇంట్లో లేడీస్ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటే, ఆ సొసైటీ బాగుంటే మొత్తం దేశం అంతా బాగున్నట్టే. అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఇవి. సో లేడీస్ కి డెడికేటెడ్ గా మన దగ్గర ఐరన్ అండ్ ఫోలిక్ ప్లస్ అనే క్యాప్సూల్స్ ఉన్నాయి లేడీస్ యొక్క బ్లడ్ ని ఇంప్రూవ్ చేయడానికి. మీ ఇంట్లో లేడీస్ ఉన్నారంటే కాల్షియం అండ్ దిస్ ప్రోడక్ట్ ఐరన్ ఫోలిక్ మ్యాండేటరీ. మీరు కావాలంటే అడగండి మీ వైఫ్ ని కానీ సిస్టర్ ని కానీ, డెఫినెట్ గా వాళ్ళు ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ కన్జ్యూమ్ చేస్తుంటారు. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అవి ఫార్మాసిటికల్ అయి ఉంటాయి, బట్ ఈ రోజు నుంచి మీరు వాటిని రీప్లేస్ చేయొచ్చు. కంప్లీట్లీ న్యాచురల్ ఫామ్ లో మీ బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకు దీన్ని ప్లస్ అంటున్నాం అంటే దీంట్లో కొంచెం బి కాంప్లెక్స్, కొంచెం సి వైటమిన్, కొంచెం జింక్ ఉండడం వల్ల బాడీలోకి వాళ్ళు వెంటనే తీసుకోవడం వల్ల బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ బీభత్సమైన ప్రాక్టికల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన టీమ్స్ లోనే రిగార్డింగ్ ఐరన్ ఫోలిక్. చాలా మంది ఏంటంటే డాక్టర్స్ రెగ్యులర్ గా రాసిస్తుంటారు ఐరన్ ఫోలిక్ యూజ్ చేయమని, ఐరన్ ఫోలిక్ వాడుతుంటారు. బట్ ఏంటంటే వాళ్ళని ఫార్మాసిటికల్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది, ఐసైట్ తగ్గిపోతుంది, ఫుడ్ అరగదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంఘటన అంటూ ఉంటారు. బట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా కష్టపడి వాడుతుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన వెస్టీజ్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్.
హెయిర్, నెయిల్, స్కిన్ డెడికేటెడ్ గా ఆరోగ్యంగా కాంప్లెక్షన్ గా అందంగా పెట్టుకోవడానికి డెడికేటెడ్ ప్రోడక్ట్ ఉందండి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ రెగ్యులర్ గా బయట పోయే వాళ్ళని వాళ్ళకి ఒక ఫ్యాంటసీ ఉంటుంది ఇవన్నీ అందంగా పెట్టుకోవడానికి. ఇన్ఫాక్ట్ అందరికీ ఇంపార్టెంట్ హెయిర్ స్కిన్. సో ఈ ప్రోడక్ట్ ని మీరు వాళ్ళకి బాగా ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు ఫస్ట్ నేనే యూజ్ చేశాను. నాకు రిజల్ట్ ఎలా కనబడిందంటే స్కిన్, హెయిర్ లో నాకు రిజల్ట్ తెలియలేదు. నాకు బాగా ఎక్కడ రిజల్ట్ తెలిసిందంటే నాకు నెయిల్స్ లో తెలిసింది. చాలా ఫాస్ట్ గా నెయిల్స్ గ్రో అయ్యేవి. నేను అట్లీస్ట్ వీక్లీ ఒకసారి నేను కట్ చేసుకునేటోని. ఇదేంద్ర బాబు ఇంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయని చెప్పి ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ఆపేశాను. అంత ఫాస్ట్ రిజల్ట్స్ కనబడతాయి మీకు ఈ న్యూట్రాసెటికల్స్ లో. అండ్ దిస్ ఈజ్ క్రాన్బెర్రీ. ఇది ఒక ఫ్రూట్ అన్నమాట. స్ట్రాబెర్రీ, ఆపిల్ ఇలాగా క్రాన్బెర్రీ అనేది ఒక ఫ్రూట్. ఇది ఎస్పెషల్లీ లేడీస్ కి ఎక్కువగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. ఎవరికైనా యూరినేషన్ ప్రాబ్లం ఉంటే కూడా దీన్ని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. జిమ్ కి పోయే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ రుమిటెడ్ ఆర్థరైటిక్ పేషెంట్స్ కి బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మీకు ఈ క్రాన్బెర్రీ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన టీంలోనే గ్లోబల్ అచీవర్స్ లోనే బ్యూటిఫుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి రిగార్డింగ్ దిస్ హెయిర్, స్కిన్, నెయిల్ అండ్ ఐరన్ ఫోలిక్ అండ్ క్రాన్బెర్రీ యాజ్ వెల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి శతావరి అంటారు, ఉమెన్స్ కి సంబంధించి. శతావరి అనేది ఒక ఆస్ప్రాగస్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఆస్ప్రాగస్ అనే హర్బ్ నుంచి దీన్ని తయారు చేస్తారు. పేపర్ లో మీరు చూడొచ్చు శతావరి సూప్ అని చెప్పి. దీన్ని క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటారు. అంటే మొక్కలలో రారాణి అని పిలుస్తారు దీన్ని. లేడీస్ కి సంబంధించి ప్రతి ఒక్క హార్మోనల్ ఛాలెంజెస్, పిసిఓడి ఎక్సెట్రా ఏ ప్రాబ్లం అయినా సరే ఆ పేరుతో అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. మీరు అలోవెరా కాంబినేషన్ లో దీన్ని కన్జ్యూమ్ చేయండి, మీకు బాగా రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి వెస్టీజ్ ప్రైమ్ అంటారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ కేటగిరీ. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ వెస్టీజ్ ప్రైమ్ లో కన్జ్యూమ్ చేస్తాను. సో లెట్ us see one by one. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి క్రిల్ ఆయిల్ అంటారు. ఈ క్రిల్ ఆయిల్ లో మీకు పుష్కలంగా omega-3 దొరుకుతుంది. రిచెస్ట్ సోర్స్ లో దొరుకుతుంది. EPA, DHA ఫామ్ లో ఉంటుందండి. ప్రపంచంలో రిచెస్ట్ సోర్స్ ఏది omega-3 కంటే దట్ ఈస్ క్రిల్. క్రిల్ తర్వాతనే మిగతావన్నీ లిస్ట్ లోకి వస్తాయి అనమాట. వాట్ ఈస్ క్రిల్ అంటే దిస్ ఈజ్ రొయ్యలు, పీతలు అంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫిష్. మీకు ఇలా కనబడుతుంది. దీని నుంచి మనకు omega-3 ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో మనకు ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దాన్ని ఆస్టాగ్జాంథిన్ అంటారు. ఆ ఆస్టాగ్జాంథిన్ ఉండడం వల్లనే మనకు ఈ రెడ్ కలర్ అనేది వస్తుంది. దిస్ ఇస్ నాట్ అన్ యాడెడ్ కలర్. అండ్ ఈ omega-3కి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ omega-3 అనే మంచి కొవ్వు పదార్థానికి దాదాపు 30 నుంచి 40 రకాల డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది. అన్ని వచ్చిన డిసీజెస్ కి ఇది తొందరగా నయం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ప్రీమియం న్యూట్రియంట్. ప్రపంచంలో ఏదైనా ఒక న్యూట్రియంట్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కువగా చదివినారు, ఎక్కువగా చెప్పినారంటే దట్ ఈస్ omega-3 అండి. omega-3 రెగ్యులర్ గా తీసుకుంటే 100 సంవత్సరాలు బతికే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయని ఒక బుక్ లో కూడా రాసున్నారు. అండ్ దట్స్ వాట్ వి సే హెల్త్ ఈజ్ ప్రీమియం. omega-3 నూనెలదే భవిష్యత్ అంతా చూడొచ్చు. అండ్ omega-3 ఎఫెక్ట్ అని ఒక బుక్ కూడా రాసున్నారు. లైక్ ఐ సెడ్, సీబక్తాన్ అనేది ఒక హిమాలయన్ బెర్రీ. -4 degrees నుంచి +4 సెంటిగ్రేడ్ లో పెరుగుతుంది. ఇది ఒక ఫ్రూట్ అనమాట. ఇలాగా ఉంటుంది, చిన్న టైనీ బెర్రీ ఇది. సో దీంట్లో మీకు వైటమిన్స్ KCAEB ఉంటాయి. అట్ ద సేమ్ టైం omega-3, 6, 7, 9 మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం, అమైనో యాసిడ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయండి. ఇంత చిన్న ఫ్రూట్ లో ఇంత రకాల కాంబినేషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కాబట్టి దీన్ని ఇట్స్ ఎ పవర్ఫుల్ ఫ్రూట్ అంటారు. అందుకే ఈవెన్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి ఒక 2 minutes యూట్యూబ్ లో మాట్లాడడం జరిగింది. ఈ కోవిడ్ టైమ్స్ లో సీబక్తాన్ అనేది నేను మ్యాండేటరీ అని చెప్తాను. కోవిడ్ నుంచి మీకు ఎటువంటి భయం అవసరం లేకుండా మిమ్మల్ని బయటపడేస్తుంది. అంటే దీనికి ఇదేంటంటే ఇమ్మీడియట్ గా మీకు ఇమ్యూనిటీని ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్టామినా ఇస్తుంది, అలర్ట్నెస్ ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో యుద్ధం చేసేటప్పుడు సైనికులకు కూడా దీన్ని ఫుడ్ గా పెట్టేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఆర్మీ, నేవీ ఇండియాలో కూడా రెగ్యులర్ గా సీబక్తాన్ని వాళ్ళు సప్లిమెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కాంబయోటిక్స్ అంటారు. కాంబయోటిక్స్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. ఫస్ట్ టైం ఇన్ ఏషియా వెస్టీజ్ ఇట్లాంటి ప్రొడక్ట్ ని డెవలప్ చేసింది. ఇట్స్ క్యాప్సూల్ అండ్ క్యాప్సూల్ టెక్నాలజీ అనమాట. అవుటర్ క్యాప్సూల్ లో మీకు వైటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి. లోపల ఉన్న బ్లూ కలర్ క్యాప్సూల్ లో మీకు ప్రోబయోటిక్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్ ప్రోబయోటిక్స్? ఇట్స్ ఎ లైవ్ గుడ్ బ్యాక్టీరియా.
బేసికల్ గా ఏంటంటే మనకు ఇట్స్ చాలా హాబీ అయిపోయింది, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాము. మీరు యాంటీబయాటిక్స్ రెగ్యులర్ గా బాడీలోకి తీసుకోవడం వలన బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటి ఆ యాంటీబయాటిక్ గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల మీకు అడపాదడపా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే వెస్టీజ్ మీకు ఒకటే క్యాప్సూల్లో ప్రోబయాటిక్స్ లైఫ్ గుడ్ బ్యాక్టీరియాని ఇవ్వడం వల్ల మీకు గట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. మీరు కావాలంటే ఒకసారి గమనించండి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లో అన్ని మెడిసిన్స్ తో పాటు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా రాసేసి ఉంటాడు. దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు చెప్పింది. సో ఇలా మీకు కాంబయోటిక్స్ బాగా పనిచేస్తుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇన్ఫాక్ట్ నేను చాలా రెగ్యులర్ గా దీన్ని కన్జ్యూమ్ చేస్తాను, ఈ కాంబయోటిక్స్ ని. సో దీంట్లో మీకు అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ లో ఉండడం వల్ల మీ బాడీలో ఎటువంటి గ్యాప్స్ లేకోకుండా అన్ని వైటమిన్స్, మినరల్స్ మీకు పోవడం వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్ తన పని తను చేసుకుంటుంది అండ్ గట్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటుంది. మీరు హెల్తీగా ఉండొచ్చు. మెటామైండ్ పేరులోనే ఉంది, బ్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచడానికి ఇప్పటికి ఉపయోగపడుతుంది. అండ్ 12 ఇయర్ అబౌవ్ కిడ్స్ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే నేను మ్యాండేటరీ అని చెప్తాను. ఇది చ్యూబుల్ టాబ్లెట్ అనమాట. మనం డైలీ డైరెక్ట్ గా స్వాలో చేయకూడదు, దీన్ని చప్పరిచ్చి నమిలి మనం కన్జ్యూమ్ చేయాలి. ఇది స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది, ప్రొఫెషనల్స్ ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్డర్ని మెన్, మీ ఇంట్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తొందరగా పేర్లు కానీ కీ చైన్స్, రిమోట్, టోపీలు, మాస్కులు మర్చిపోతుంటారు, ఎక్కడంటే అక్కడ పెట్టేసి వాటన్నిటికీ మీరు చెక్ పెట్టచ్చు బికాస్ ఆఫ్ దిస్ మెటామైండ్. ఆయుశాంతే ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద, పవర్డ్ బై సైన్స్. ఆయుశాంతలో మన దగ్గర ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైరెక్ట్లీ ఫ్రమ్ కేరళ ఆయుర్వేదం అనమాట, విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఆయుర్వేదం నుంచి తీసుకున్నారు అండ్ సైన్స్ ద్వారా దానికి మనము పవర్ ఇచ్చామన్నమాట బాగా పనిచేయడానికి. కంప్లీట్లీ రీసెర్చ్డ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ విచ్ వాళ్ళ దాని యొక్క ఎఫికసీ, ప్యూరిటీ, సేఫ్టీ అని చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కొక్క ప్రోడక్ట్ నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కింద ఈ ఇంగ్రీడియంట్స్ మీరు గమనించండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకో హెల్త్ అంటారు, పేరులోనే ఉంది, మన డయాబెటీస్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. బాడీలో మనకు ప్యాన్క్రియాస్ లో బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కావాలి. ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల మనము డయాబెటిక్ అనే కండిషన్ లోకి వస్తున్నాము. ఈ గ్లూకో హెల్త్ న్యాచురల్ గా బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు కంప్లీట్ గా డయాబెటీస్ అనే సిచ్యువేషన్స్ నుంచి కంప్లీట్ గా మీరు రివర్స్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా. బేసికల్ గా డయాబెటీస్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఫార్మాసిటికల్ వాడుతుంటారు, 20 years 30 years అన్ని సంవత్సరాల బాడీలోకి ఫార్మాసిటికల్ తీసుకుంటే ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది, ఎనర్జీ ఎక్కడ ఉంటుంది. సో మీరు గ్లూకో హెల్త్ మీద డిపెండ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రోకార్డ్ అంటారు, బాడీలో ఉన్న లో బీపీ, హై బీపీని బ్యాలెన్స్ చేసుకుంటూ గుండెని మీరు హెల్తీగా చూసుకోవచ్చు. టాక్స్క్లీన్, బాడీలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడుతుంది. వైటల్ కాంప్లెక్స్, కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ అండి, ఇది ఐసైట్ కి బాగా ఉపయోగపడుతుంది, థైరాయిడ్ గ్లాండ్ కి బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ హెల్త్, కిడ్నీని ఆరోగ్యంగా చూసుకుంటుంది, కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా కరిగిచ్చేస్తుంది, అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. లివర్ హెల్త్, లివర్ ని చాలా ఆరోగ్యంగా చూసుకుంటుంది. బేసికల్ గా ఏంటంటే లివర్ అనేది మన బాడీలో ఉన్న వెరీ టిపికల్ ఆర్గాన్. 95% డ్యామేజ్ అయిపోయేంత వరకు కూడా ఈ ప్రొడక్ట్ బయటకి మీకు సిమ్టమ్ చెప్పదు లివర్. సో లివర్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా 6 months ఒకసారి ప్రతి ఒక్కరు లివర్ హెల్త్ ప్రొడక్ట్ వాడడం చాలా నెసెసిటీ. రెస్పోకేర్, రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఇది వన్ స్టాప్ సొల్యూషన్. నిమోనియా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఎక్సెట్రా. ప్రోస్టేట్ కేర్, ఇదేంటంటే ఇట్స్ వెరీ టిపికల్ ప్రాబ్లమ్ అండి. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కి అబౌవ్ 50+ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళకి అర్థం కాదు. అబౌవ్ 50 ఉందంటే డెఫినెట్ గా మీరు ఈ ప్రోడక్ట్ ని కన్సూమ్ చేయొచ్చండి, దే విల్ సీ ద రిజల్ట్. మీరు ఈ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, ఫ్రీక్వెంట్ అర్జ్ టు యూరినేట్, వీక్ ఆర్ స్లో యూరిన్ ఫ్లో, ఫీలింగ్ దట్ బ్లాడర్ హస్ నాట్ ఫుల్లీ ఎంప్టీడ్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్ గా ప్రోస్టేట్ కేర్ అనేది వాడాలి. ఇక్కడ చూడండి, 8 out of 10 men, 80% మందిలో దాదాపు 10 మందిలో 8 మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రమోట్. హెల్త్ ఫుడ్ కేటగిరీలో మన దగ్గర ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్ ఉంది చిన్నపిల్లలకు, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి, ఆలివ్ ఆయిల్ ఉంది, చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ ఉంది చిన్నపిల్లలకు, కాఫీ పౌడర్, టీ పౌడర్ అండ్ మసాలా టీ అండ్ 3 రకాల చాక్లెట్స్. అండ్ మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, ఆర్గానిక్ బ్రౌన్ రైస్, వరి పొట్టు నుంచి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకోకుండా పేటెంటెడ్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు, విచ్ ఈజ్ 15% లెస్ అబ్జార్ప్షన్ కాబట్టి లైట్ వైట్ గా ఉంటుంది, మీకు ఎక్కువ ఆయిలీగా అనిపించదు. అండ్ హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కి. హై స్మోకింగ్ పాయింట్ ఉండడం వలన మీరు
మీరు తీసుకున్న ఫుడ్ ని ఎక్కువగా డీప్ ఫ్రై చేసినా కూడా దాంట్లో న్యూట్రిషన్ పోకోకుండా టేస్ట్ న్యూట్రిషన్ ఒకటేసారి మీరు కన్సూమ్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేషన్స్ ఆఫ్ న్యూట్రిషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ మీరు చూడొచ్చు రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ కి చెక్, ఇది నూనె కాదు ప్రాణహాని అని ఆర్టికల్స్. అండ్ మన దగ్గర ఒక మసాలా టీ ఉంది, కాంబినేషన్ ఆఫ్ అశ్వగంధ, ముల్లేతి, తులసి, శుంఠి అండ్ 4 అదర్ హెర్బ్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ 3 రకాల చాక్లెట్స్ ఉన్నాయండి. ఒకటి అవిసె చాక్లెట్, ఒకటి ఎనర్జీ స్నాక్ బార్ అంటారు, ఒకటి ప్రోటీన్ స్నాక్ బార్ అంటారు. ఎక్కువగా ఆఫ్లైన్ మీటింగ్స్ చేసే వాళ్ళు మీరు ఈ చాక్లెట్స్ ని మీరు కన్జ్యూమ్ చేయండి. బయట ఎక్కడ పడితే అక్కడ మనం జంక్ తినుకోకుండా మీరు సేఫ్ కావచ్చు, మీ డైట్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎనర్జీ లూజ్ కాకుండా. హియర్ ఆర్ సమ్ ఐ ఓపెనర్స్. ఎగ్జాక్ట్ గా ఈ ప్రోడక్ట్స్ మనం వాడాలా, నీడ్ ఉందా అని మీకు కొన్ని రీజన్స్ చూపిస్తాను. వంటింట్లో విషయం, వంటింట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కువగా కల్తీ చేయబడింది కాబట్టి మనకి ఎటువంటి న్యూట్రిషన్ కూడా రాదు, ఎక్కువగా టాక్సిన్స్ నిండిపోతుంది. మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలో మీరు ఆలోచించండి ఒకసారి. కడుపులోకి కాలాకూటం. ఫార్మింగ్ లో కూడా ఎక్కువగా పెస్టిసైడ్ కిల్లర్స్ యూజ్ చేయడం వలన మనకు తక్కువగా న్యూట్రిషన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఎక్కువగా మనం టాక్సిన్స్ ని, కెమికల్స్ లోనే బాడీగా తీసుకుంటున్నాము. మరి మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలో యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ ప్రపంచం రోగగ్రస్తం. 95% మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య, 3/4 మందికి 5 కంటే ఎక్కువ వ్యాధులు. 90% పీపుల్ కి ఒక డిసీజ్ ఉంది అండ్ దాంట్లో 3/4 మందికి 5 రకాల డిసీజెస్ ఉన్నాయి. యూ జస్ట్ ఇమాజిన్ మన న్యూట్రాసిటికల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఎంత మందికి మీరు ప్రమోట్ చేయొచ్చు, ఎంత నెసెసిటీ ఉందో మీకు అర్థమవుతుంది. బిగ్గెస్ట్ కిల్లర్ ఇండియా ఇస్ నాట్ ఎ వైరస్. రిగార్డింగ్ ఏదైతే మన వైరస్ తో ఇబ్బంది పడుతుందో వరల్డ్ అంతా, ఎక్కువగా వైరస్ ఇబ్బంది పెట్టలేదండి. ఎవరికైతే ఎక్కువ రకాల డిసీజులు ఉన్నాయో, రెగ్యులర్ గా ఫార్మాసిటికల్ వాడి ఇమ్యూనిటీ తగ్గించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది పెడుతున్నాయి. సో మీరు ప్రతి ఒక్కరికి న్యూట్రాసెల్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు. ఆలోచించండి ఎంత నెసెసిటీ ఉందని. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్లైడ్. చాలా మంది ఏమంటారంటే, రంజిత్ నేను రెగ్యులర్ గా మంచి ఫుడ్ తింటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, రిక్వైర్డ్ ఫుడ్ తింటున్నాను, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను, రోజు ఆల్మండ్ తింటున్నాను, వాలెట్స్ తింటున్నాను, నాకెందుకు న్యూట్రాసిటికల్స్ అంటారు? వీఆర్ వెరీ హ్యాపీ, మీరు అట్లాగే చేయండి, అలాగే చేయాలి. బట్ సీ దిస్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకొని న్యూట్రాసిటికల్స్ వాడాలా లేదా అని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. బయోటిన్ అనేది ఒక మినరల్ అన్నమాట. హెయిర్ కి చాలా ఇంపార్టెంట్, హెయిర్ గ్రోత్ కి. బయోటిన్ అనేది 300 mcg. mcg అంటే మైక్రోగ్రామ్స్ అండి, మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ మైక్రోగ్రామ్స్. 1000 mcg is equal to 1 milligram. సో 300 mcg అనేది ఎంత తక్కువ మీరు అర్థం చేసుకోండి. 300 mcg ఒక వ్యక్తికి ఒక రోజుకి బయోటిన్ రావాలంటే 30 కోడిగుడ్లు తినాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. వైటమిన్ డి 10 mcg కావాలంటే 100 కప్పుల యోగర్ట్ తినాలి. యోగర్ట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పెరుగులాగా ఉంటుంది అనమాట. అయోడిన్ వెరీ ఇంపార్టెంట్ మినరల్ థైరాయిడ్ గ్లాండ్ కి. 150 mcg రావాలంటే 8 కోడిగుడ్లు తినాలి. క్రోమియం వెరీ ఇంపార్టెంట్ మినరల్ డయాబెటిక్ పేషెంట్స్ కి. 120 mcg కావాలంటే 5.5 కప్పు బ్రోకోలీ తినాలి. మనం కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే రోజుకి ఒక యాపిల్ కూడా సరిగ్గా తినట్లేదు, కరెక్ట్ గా 5 లీటర్లు వాటర్ తాగట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. డూ యూ థింక్ ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటున్నారా న్యూట్రాసిటికల్స్ లేకోకుండా? ఫ్యాక్ట్ ఈస్ it is impossible to take all these required daily allowances through food, which means I feel nutraceuticals మీద డిపెండ్ అవ్వాలనేది నా పాయింట్. ఇక్కడ 3 రకాల బుక్లు చూపిస్తున్నాను. 3 రకాల బుక్లు ఒకటే బుక్ అనమాట. 3 లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఇంచుమించు నాకు తెలిసి 5 to 7 లాంగ్వేజెస్ లో ఉన్నాయి. 5 to 7 లాంగ్వేజెస్ లో ఒక బుక్ ఉందంటే ఈ బుక్ ఎంత ఇంపార్టెంట్ మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఖురాన్, బైబిల్, భగవద్గీత లేకపోయినా పర్లేదు, కానీ ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. లేదంటే సెషన్ అయిపోయిన తర్వాత అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ బుక్ పేరేంటంటే వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. రాసింది కూడా ఒక డాక్టరే, హార్వర్డ్ డాక్టర్, ఎండి ఫిజిషియన్ మిస్టర్ రే డి స్ట్రాండ్. ఈ బుక్ మీనింగ్ ఏంటంటే, మీ డాక్టర్ కి న్యూట్రిషన్ మీద అవగాహన లేక చాలా అనర్థాలు జరుగుతున్నాయి అనేది. ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ బుక్ అండి. ఎవరైతే న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ లేదో ఈ బుక్ దగ్గర పెట్టుకోండి, చదవమని చెప్పండి. డెఫినెట్లీ దే విల్ కన్జ్యూమ్ ది ప్రొడక్ట్స్. యాంటీబయాటిక్స్ టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇంకొక నోబెల్ అవార్డు విన్నర్ చెప్తున్నాడు యాంటీబయాటిక్ వాడడం వల్ల ప్రమాదమే ఉంది అని. ఫుడ్ సరిగ్గా తినట్లేదు, పొల్యూషన్ ఎక్కువ ఉంది, అడల్టరేషన్ ఎక్కువ ఉంది, యాంటీబయాటిక్స్ పనిచేయమని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ సొల్యూషన్? ఆన్సర్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. న్యూట్రాసిటికల్స్ ఇస్ ది ఆన్సర్, వెస్టీజ్ ఇస్ ది ఆన్సర్.
అండ్ మన దగ్గర ఫ్రూట్స్ వెజిటబుల్స్ జస్ట్ 60 సెకండ్స్ లో నీట్ గా క్లీన్ చేసుకొని తినడానికి ఒక పేటెంటెడ్ నాన్ టాక్సిక్ సొల్యూషన్ ఉంది. దాన్ని వెజ్ ఫ్రూట్ వాష్ అంటారండి. 60 సెకండ్స్ మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తీసేలోప మీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా వాష్ అయిపోతాయి. అండ్ ఓరల్ కేర్ కేటగిరీలో మన దగ్గర 3 రకాల పేస్ట్లు ఉన్నాయి. బ్రషెస్, మౌత్ వాష్, డెంటల్ ఫ్లాస్ ఉన్నాయి. పర్సనల్ కేర్ కేటగిరీలో మన దగ్గర 4 రకాల సోప్స్ ఉన్నాయండి. ఒకటి నీమ్ తులసి పుదీనా బేస్డ్, ఇంకోటి కేసర్ ఆలివ్ హనీ, ఇంకొకటి కౌగీషియా బటర్ అండ్ అలోవెరా, ఇంకొకటి జర్మ్ ప్రొడక్షన్ సోప్ అంటారు. అండ్ మన దగ్గర ఒక హ్యాండ్ వాష్ ఉంది, నీమ్ అండ్ అలోవెరా బేస్డ్. ఒక పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంది. తర్వాత 2 రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూనిక్ యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా విత్ నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్. 2 టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి విచ్ ఆర్ వాటర్ సాల్యుబుల్. అండ్ మన దగ్గర ఒక ఫుడ్ కేర్ క్రీమ్ ఉందండి ఎన్రిచ్డ్ విత్ ఎక్స్ట్రాక్ట్ విత్ హేజల్ నట్. హేజల్ నట్ అనేది మీకు ఐడియా ఉందో లేదో, బాదాం కన్నా వాల్నట్ కన్నా ఏదన్నా ఒకటి కాస్ట్లీ డ్రై ఫ్రూట్ ఉందంటే అది హేజల్ నట్. దాదాపు కేజీనే కొన్ని వేలల్లో ఉంటుందన్నమాట. సో అట్లాంటి ఎక్స్ట్రాక్ట్ తో మీకు ఫుడ్ కేర్ క్రీమ్ తయారు చేసింది వెస్టీజ్. అండ్ మన దగ్గర 3 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కంప్లీట్లీ నాన్ గ్యాస్ పర్ఫ్యూమ్స్. 3 రకాల పాకెట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను ఎప్పుడు దీన్ని పాకెట్ పర్ఫ్యూమ్ ని క్యారీ చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్స్ పోయినా కానీ నా కార్లో కానీ ఈజీగా మీరు ఇట్లా జోబులో పెట్టుకోవచ్చు. అండ్ మీరు బిజినెస్ గురించి మాట్లాడడానికి కూడా ఈ పాకెట్ పర్ఫ్యూమ్స్ బాగా ఉపయోగపడతాయి. వెస్టీజ్ బిజినెస్ లో కార్ అనేది ఎంత పెద్ద టూలో, ఈ పాకెట్ పర్ఫ్యూమ్ కూడా అంత పెద్ద టూలో. జస్ట్ డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ పాకెట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బాడీ పాలిష్ అంటారు. ఎన్రిచ్ విత్ బెర్రీ ఫ్రూట్స్ బాడీ వాష్, కోకో పీచ్ బటర్. ఎవరికైతే ఎక్కువగా డ్రై స్కిన్ ఉందో వన్ స్టాప్ సొల్యూషన్ ఇది. హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉంది. తర్వాత 3 రకాల షాంపూస్ ఉన్నాయి. ఒకటి వచ్చి రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్, ఒకటి లెమన్ ఎక్స్ట్రాక్ట్, ఒకటి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. తర్వాత ఒకటి హెయిర్ కండిషనర్ ఉంది, హెయిర్ స్పా ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది విచ్ ఇస్ టీ ట్రీ అండ్ ఆర్నికా బెస్ట్ హెయిర్ ఆయిల్. ఒకటి ఫేస్ వాష్, యాంటీ ఏజింగ్ నెక్ క్రీమ్, ఫేస్ గ్లో ప్యాక్, తర్వాత ఫేర్నెస్ క్రీమ్, ఫేషియల్ స్క్రబ్, ఫేషియల్ మసాజ్ క్రీమ్, ఒకటి బీబీ క్రీమ్ మీ దగ్గర ఉందంటే బ్యూటీ పార్లర్ మీ ఇంట్లో ఉన్నట్టే. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ ఉంది, ఒకటి సన్ స్క్రీన్ లోషన్ ఉంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి. అండ్ మ్యాట్ ఫినిష్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. బేసికల్ గా జెంట్స్ కి ఈ కాస్మెటిక్స్ అన్ని వాడాలంటే పెద్దగా ఇష్టపడరు, ఆయిలీగా ఉంటుంది, అదొక పెద్ద ప్రొసీజర్ అని చెప్పి. బట్ మీ అలోవెరా కుకుంబర్ ట్రై చేయండి. ఒక్కసారి మీరు దీన్ని అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ బాడీలోకి అది అబ్జర్వ్ అయిపోతుంది. అస్సలు మీరు అప్లై చేసుకున్నప్పుడు అనిపించదు. మీ స్కిన్ అంతా ఒక లేయర్ ని ఫామ్ చేస్తుంది. బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి మీ స్కిన్ లోకి పోకుండా ఉంటుంది. అలోవెరా కుకుంబర్ స్మెల్ ఇవ్వడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బ్యూటిఫుల్ ప్రోడక్ట్, కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అండి. బయట మార్కెట్ లో మీరు రేపు వెళ్ళి ట్రై చేయండి. మ్యాట్ ఫినిష్ మాయిశ్చరైజర్ ఉందని అడగండి, క్వశ్చన్ మార్క్ ఫేస్ చేస్తారు. మ్యాట్ ఫినిష్ అంటే కూడా బయట ఎవరికి తెలియదు. అట్లాంటి ప్రోడక్ట్ వెస్టీజ్ లో ఉంది. అండ్ అష్యూర్ న్యాచురల్స్ అనే సపరేట్ కేటగిరీ ఉంది. 13 రకాల ప్రోడక్ట్స్, మైండ్ బ్లోయింగ్ కేటగిరీ. మీరు ఒకసారి యూజ్ చేయండి, విల్ జస్ట్ గో క్రేజీ బికాస్ ఆఫ్ దేర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, పెటా సర్టిఫైడ్, పారాబాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ. అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ ప్రొడక్ట్స్ అనమాట. మడ్ మాస్క్, స్లీపింగ్ మాస్క్ ఎవ్రీ డే. మడ్ మాస్క్ ఎవ్రీ వీక్ వాడతాను నేను. స్లీపింగ్ మాస్క్ ఎవ్రీ నైట్ కన్జ్యూమ్ చేస్తాను అనమాట. దీస్ ఆర్ మై ఫేవరెట్స్. అండ్ ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని దిస్ ఇస్ ఫేషియల్ ఫోమ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ మీరు అనుకోవచ్చు రంజిత్ ప్రొడక్ట్స్ ఏమైనా కాస్ట్లీ అని. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్స్. మార్కెట్ ఉన్న ఫేమస్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తున్నాము. 85 రూపీస్, 52 రూపీస్, 148 రూపీస్, 125 రూపీస్ వెస్టీజ్ ప్రోడక్ట్. పెయిన్ రిలీఫ్ క్రీమ్ చూస్తే 165, 129. అండ్ ఫుడ్ కేర్ క్రీమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, మంది హేజల్ నట్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి 141, ఇది 160 రూపీస్. అండ్ 89 రూపీస్ వర్త్ బ్రష్ క్వాలిటీని మనం జస్ట్ 52 రూపీస్కి ఇస్తున్నాము. సో ప్రోడక్ట్స్ ఆర్ హైలీ కాంపిటేటివ్ అండ్ హైలీ ఆఫర్డబుల్. అండ్ ఈ సెషన్ ఎండ్ అయ్యేంత వరకు ఉండండి, మీకు ఇంకా మ్యాజిక్ చూపిస్తాను, ప్రొడక్ట్స్ ఇంకా ఎక్కువ తక్కువ పడతాయని. మిస్టర్ ఆఫ్ మిలాన్ అనే కేటగిరీలో మన దగ్గర పార్టీ వేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. లిప్స్టిక్, ఐవేర్, కాజల్, కాంపాక్ట్ పౌడర్స్ మీరు ఎలాగైతే ఫంక్షన్లకు బయటపడి వాడతారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. స్కిన్ ఫార్ములా 9 అనే కేటగిరీలో మీకు యాంటీ ఏజింగ్ కాస్మెటిక్స్ ఉంటాయి. మీరు యాక్చువల్ స్కిన్ కలర్ ని మీరు బయటకు తీసుకురావచ్చు. ట్రూమెన్ కేటగిరీలో మీకు సపరేట్ గా షేవింగ్ జెల్, ఫేస్ వాష్, ఒకటి డియోడ్రెంట్, ఒక సోప్ ఉంది. తర్వాత ఉమెన్ కి సపరేట్ గా ప్యాంటీ లైనర్స్, శానిటరీ ప్యాడ్స్ అండ్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్. హైవేస్ట్ కేటగిరీలో ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్, సామాన్లు కడుక్కోవడం, బట్టలు తుక్కోవడం, ఫ్రూట్స్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడం. అండ్ ఒక మన దగ్గర ఒక హ్యాండ్ శానిటైజర్ కూడా ఉంది. అండ్ మీరు చూడొచ్చు లిక్విడ్ డిటర్జెంట్ తో నేను కంపేర్ చేస్తున్నాను బయట ఉన్న మార్కెట్ ఫేమస్ బ్రాండ్ తో. 50 వాషర్స్ కి వెస్టీజ్ ప్రోడక్ట్ 300 రూపాయలు ఖర్చు పెడితే బయట మార్కెట్ లో ప్రోడక్ట్ 735 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్, బయట మార్కెట్ లో ఉన్న ఫేమస్ బ్రాండ్ తో కంపేర్ చేస్తున్నాము. 50 వాషర్స్ కి మనకి 170 రూపీస్ ఖర్చు వస్తే ఇది మాత్రం 223 రూపాయలు ఖర్చు వస్తుంది. వెరీ ఎఫెక్టివ్, బయోడిగ్రేడబుల్ అండ్ అఫోర్డబుల్.
అగ్రికల్చర్ కేటగిరీలో మన దగ్గర యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆర్గానిక్ పద్ధతుల్లో ఎవరైతే ఫార్మింగ్ చేస్తుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకొచ్చే ప్రొడక్ట్స్ ఇవి. తర్వాత మన దగ్గర ఒక యూనిక్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. 4 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. బయట మార్కెట్ లో ఉండే వాటర్ ప్యూరిఫైర్స్ అన్ని ఈవెన్ ఓన్లీ ఫిజికల్ కెమికల్ ఇంప్యూరిటీస్ మాత్రం క్లియర్ చేస్తుంది. బట్ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైర్స్ వెరీ యూనిక్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ని కూడా క్లియర్ చేస్తుంది. అండ్ ఈఎఫ్ డిస్రప్టర్ అనే టెక్నాలజీ బయట మీకు మార్కెట్ ఎక్కడ దొరకదు. అండ్ మన దగ్గర ఒక పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. వాటర్ పిక్చర్ అంటారు. మీరు కార్లో జర్నీ చేసేటప్పుడు కూడా మేము దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ఒకటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇంట్లో గాలిని పరిశుభ్రం చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ అట్ దిస్ కోవిడ్ టైమ్స్ ఈ ప్రోడక్ట్ మీకు ఎక్కువ హై డిమాండ్ వచ్చింది. వై? బికాస్ జస్ట్ 30 seconds లో ఇంట్లో ఉన్న కోవిడ్ వైరస్ ని కూడా న్యూట్రలైజ్ చేసి చంపేసి బయటకు వదిలేస్తుంది. ఈవెన్ మీ షర్ట్లకి, ప్యాంట్లకి, ఇంట్లో ఎక్కడ కోవిడ్ వైరస్ అతుక్కున్నా కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఇది కోవిడ్ వైరస్ ని కంప్లీట్ గా అరికట్టగలదు. ఇది నేను చెప్పట్లేదు, అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళే చెప్తున్నారు. అన్ని రకాల సర్టిఫికెట్స్ కూడా దీనికి ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి, బేసికల్గా మన ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చి 18,500 రూపీస్ పడుతుంది. సో మీకు ఇది కొన్న వెంటనే మీకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది. 8% బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, 962 రూపీస్. ఒక ఫాస్ట్ ట్రాక్ వోచర్ వస్తుంది, ప్రోడక్ట్స్ 950 వర్త్ రూపీస్. తర్వాత మీకు ఒక గిఫ్ట్ వోచర్ వస్తుంది 1200 రూపీస్ వర్త్. ఈ మూడింటిని యాడ్ చేస్తే 3,112 రూపీస్ అవుతుంది. సో మీరు టోటల్ గా 18,500 ఖర్చు పెట్టారు. దాంట్లో నుంచి 3,112 మనం మైనస్ చేస్తే మీకు టోటల్ గా ఎయిర్ ప్యూరిఫైర్ ఎంత పడింది? 15,388 రూపీస్ కే పడింది. సో ఈ 15,388 రూపీస్ ని మనము 730 days తో డివైడ్ బై చేస్తున్నాం. ఎందుకంటే మీకు 2 years వారంటీ ఉంటుంది కనుక. సో మీకు 21 రూపీస్ మీ డైలీ ఖర్చు. అదే మీ ఇంట్లో ఇద్దరు ఉంటే 10 రూపాయల ఖర్చు, అదే మీ ఇంట్లో నలుగురు ఉంటే 5 రూపాయల ఖర్చు. 5 రూపాయల ఖర్చుతో కోవిడ్ నుంచి మనం ఏం భయం లేకోకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఇంట్లో ఎవరు వచ్చినా భయపడకుండా. అంటే ఆలోచించండి. అందుకే దీన్ని ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రొడక్ట్ ఇన్ వెస్టీజ్ అని రాశాను పైన. అండ్ మన దగ్గర ఒక కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ డొమెస్టిక్ గవర్ ఎయిర్ ప్యూరిఫైర్ కన్నా కార్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. మనకు వాయు విలయం మీరు చూడొచ్చు, ఎయిర్ పొల్యూషన్ నుంచి మనకి ఎంత ప్రాబ్లం ఉంది అని. తర్వాత మన దగ్గర ఒక మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అని ఒక ఇంజిన్ ఆయిల్ అడిటివ్ ఉంది. మీరు 2-wheeler 4-wheeler లోకి ఇంజిన్ లోకి మిక్స్ చేసుకొని వాడడం వల్ల మీ 15% మైలేజ్ పెరుగుతుంది, ఎక్కువ పికప్ వస్తుంది, నాయిస్ తగ్గిస్తుంది, ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, 70% కార్బన్ ఎమిషన్ తగ్గిస్తుంది. విచ్ మీన్స్ మీ దగ్గర BS4 ఇంజిన్ ఉంటే అది BS6 ఇంజిన్ లాగా పనిచేసేటట్టు చేస్తుంది. అండ్ ఇది ఒకసారి యూజ్ చేస్తే 30,000 కిలోమీటర్లు మీకు ఉపయోగపడుతుంది. అండ్ మన దగ్గర క్లాత్ మాస్క్, ప్యూర్ కాటన్ మాస్క్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం N95 మాస్క్ కూడా ఉన్నాయి. అండ్ వెస్టీజ్ దగ్గర కొన్ని 4 రకాల సెట్స్ ఉన్నాయండి. మీరు హ్యాపీగా ఈజీగా పర్చేస్ చేయొచ్చు మీ ఇంటికి కావాల్సినవి. అట్ ద సేమ్ టైం మీరు సెట్స్ గిఫ్ట్ గా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఒకటి వచ్చి ఇమ్యూనిటీ సెట్, వెల్నెస్ సెట్, హైజీన్ సెట్, ఎసెన్షియల్ సెట్ అంటారు. అండ్ మన దగ్గర ఈ ప్రొడక్ట్సే కాదు, వెస్టీజ్ ప్రొడక్ట్సే కాదు, మన దగ్గర వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. అది డిజిటల్ సూపర్ మార్కెట్ అన్నమాట. వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనే మొబైల్ యాప్ ద్వారా మీకు ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు. శనగ బేడలు, ఉద్ది బేడలు, కంది బేడలు, మొబైల్స్, అద్దాలు, బ్లేజర్స్, టైస్, షూస్, మీకు ఏం కావాలంటే అవి, ట్రిమ్మర్స్, మీకు ఏం కావాలంటే అవి మీరు కొనుక్కోవచ్చు. వెస్టీజ్ బెస్ట్ డీల్ సీజన్ గేమ్ చేంజర్ ఇన్ వెస్టీజ్ అండి. జస్ట్ 4 years లో దీని గ్రోత్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందని. 20 lakh యూనిక్ షాపర్స్ ఉన్నారు, 19 వేరియస్ ఉన్నాయి, 5,000 యూనిక్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఈ యూనిక్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఏంటో కూడా మీకు నేను శాంపుల్ గా చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయని. సో జస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా చూడండి. సో ఇప్పుడు నేను వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో ఉన్న PV Star రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చూపిస్తాను. వాట్ ఈస్ PV Star? ఎగ్జాక్ట్ గా మీరు వెస్టీజ్ లో ఏ ప్రొడక్ట్ కొంటే ఎంత PV అయితే వస్తుందో, వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో PV Star ప్రొడక్ట్స్ కొన్నా కూడా మీకు అంతే PV వస్తుంది. జస్ట్ సి ఎంత యూనిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయనేది. సో మన దగ్గర హెర్బల్ ట్రెండ్స్ అనే బ్రాండ్ లో 10 రకాల జ్యూసెస్ ఉన్నాయండి. ఎవరికైతే న్యూట్రాసిటికల్స్ క్యాప్సూల్ ఫామ్ లో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదో మీరు ఈ జ్యూసెస్ మీద డిపెండ్ కావచ్చు. బ్యూటిఫుల్ రేంజ్ ఆఫ్ జ్యూసెస్ అన్నమాట, which are completely made in India, 100% synthetic sugar free, 100% healthy, 100% quality certified. Of course వెస్టీజ్ లో ఏ ప్రొడక్ట్ దొరికినా కూడా 100% క్వాలిటీ ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఏదైనా ఒక మీరు హెర్బల్ ట్రెండ్ జ్యూస్ సెలెక్ట్ చేసుకోండి. 30 ml ల్యూక్వామ్ వాటర్ లో మిక్స్ చేసుకొని, అంటే గోరువెచ్చని వాటర్ లో మిక్స్ చేసుకొని దాన్ని బాగా 4 to 5 times స్టిర్ చేసి మీరు హ్యాపీగా ఎంటీ స్టమక్ తో తాగేయండి. దానికి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తాయి. అండ్ ఈ 10 రకాల అలోవెరా జ్యూస్లు అన్ని కూడా, 10 రకాల జ్యూసెస్ అన్ని కూడా
అలోవెరా బేస్ లో ఉంటాయి. అలోవెరా యొక్క ప్రాముఖ్యత నేను మరీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో మన దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువగా దీని గురించి మాట్లాడాలని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు సైడ్ లో కనబడుతున్నాయి వీటి యొక్క ఇంగ్రీడియంట్స్ అండి. గిలాయ్ అంటే తిప్పతీగ. నెక్స్ట్ వచ్చి హెర్బోస్లిమ్, వెయిట్ మేనేజ్మెంట్ కి ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది అండ్ యూ కెన్ సీ ద ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అలో పెయిన్ రిలీఫ్, ఎక్కువగా ఎవరికైనా పెయిన్స్ ఎక్కువగా ఉంటే ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా విత్ ఆమ్లా కాంబినేషన్. తర్వాత ప్యూర్ త్రిఫలా రస్. అలో డీటాక్స్, అలోవెరా యూస్ చేసుకొని బాడీని డీటాక్స్ చేసుకోవచ్చు. అండ్ డీబీ కంట్రోల్, డయాబెటీస్ నుంచి మీరు బయటపడచ్చు. అలో త్రిఫలా ప్లస్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది. తర్వాత శిలాజిత్ రస్, పవర్ఫుల్ న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్మీడియట్ గా మీకు స్ట్రెంగ్త్ స్టామినా ఇస్తుంది. సెక్షువల్ ఫంక్షనింగ్ లో మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇది చెట్టు నుంచి కింద పడే ఒక డీకంపోజ్డ్ మెటీరియల్ ద్వారా తయారు చేస్తారు ఈ శిలాజిత్ రస్ అనేది. తర్వాత అలోజీ బ్లాకర్, మనకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎప్పటికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత తులసి డ్రాప్స్, మీ డ్రింకింగ్ వాటర్ లోకి 4 to 5 డ్రాప్స్ మిక్స్ చేసుకొని వాడటం వలన మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూపిస్తాను. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫ్లూ, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ టాక్సిక్. ఇట్స్ కంప్లీట్ వన్ మ్యాన్ షో అన్నమాట. ఈ తులసి డ్రాప్స్ అనేది 5 రకాల తులసి ముక్కల నుంచి తయారు చేస్తారు. జస్ట్ నాట్ 5 రకాల తులసి ముక్కలండి, విచ్ ఆర్ కంప్లీట్లీ ఫింగర్ ప్రింటెడ్ హర్బ్స్ అంటారు వీటిని. ఫింగర్ ప్రింటెడ్ హర్బ్స్ అంటే ప్రతి ఒక్క పిక్ చేసిన హర్బ్ లో ఎంతైతే న్యూట్రిషన్ ఉండాలో, ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్ ఉండాలో అంతే ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పిక్ చేసి మీకు ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఇమ్మీడియట్ గా మీకు కాఫ్, కోల్డ్ ఇవన్నీ మీకు తగ్గిస్తుంది. అండ్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల వాటర్ మనం తాగాల్సి వస్తుంది, దీన్ని మీరు క్యారీ చేయండి. 2 to 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ లో మీరు మిక్స్ చేసుకొని తాగండి. మీరు ఎన్ని రకాల వాటర్స్ తాగినా కూడా దాని నుంచి మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా మీ ఇమ్యూనిటీని కాపాడుతుంది ఈ ప్రోడక్ట్. తర్వాత మన దగ్గర డాక్టర్ నెక్సా అని చెప్పి పెయిన్ రిలీఫ్, క్విక్ పెయిన్ రిలీఫ్, ఇన్స్టాంట్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవి పెయిన్ రిలీఫే కానీ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క నెక్సా ప్రోడక్ట్ మేడప్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్ అనమాట. తర్వాత గెట్ అడిక్టెడ్, దట్ ఈస్ వెరీ ట్రూ, పేరు కరెక్ట్ గా రాశారనమాట, గెట్ అడిక్టెడ్ అని. ఇది మౌత్ ఫ్రెషనర్స్ అనమాట. దీంట్లో నా ఫేవరెట్ మౌత్ ఫ్రెషనర్స్ వచ్చి కోల్కతా మీఠా పాన్, ఇమ్లీ ట్విస్ట్ అండ్ అనార్దన్. మై గుడ్నెస్, దీన్ని ఒక్కసారి మీరు ఈ బాటిల్ కింద ఓపెన్ చేస్తే అది కంప్లీట్ గా అయిపోతుంది. అట్లాంటి యూనిక్ మౌత్ ఫ్రెషనర్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మన దగ్గర మసాలా పౌడర్స్ లాంచ్ చేయడం జరిగింది. మైండ్ బ్లోయింగ్ కేటగిరీ, జస్ట్ నిన్నెలా లాంచ్ చేశారండి. చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా, గరం మసాలా, సబ్జీ మసాలా, ఎటువంటి కర్రీకైనా సబ్జీ మసాలా ఉపయోగించుకోవచ్చు. కింగ్ మసాలా అనమాట, ఎటువంటి కర్రీస్ కైనా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర హల్దామృత్ అని చెప్పి టర్మరిక్ పౌడర్ ఉంటుంది, మీరు వాటర్ లో కానీ, మిల్క్ లో కానీ, ఫుడ్స్ లో కానీ వేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. Extraordinary range of masala powders as well from the brand called Zoff, Zone of Fresh Food. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటూ మనం వెస్టేజ్ లో 10 రకాల ఇన్కమ్స్ తెచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఇన్కమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఆ ఇన్కమ్స్ ఏంటో చదువుతాను. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, పర్ఫార్మెన్స్ బోనస్, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓరియంటెడ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలిట్ క్లబ్ బోనస్ అనే 10 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఈ 10 రకాల ఇన్కమ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ 10 వేస్ ఆఫ్ ఇన్కమ్ కి సంబంధించిన ఒక వీడియో లింక్ నేను వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఇట్స్ ఓకే, ఇప్పుడు కాదు, ఈ వీడియో అంతా మీరు చూసిన తర్వాత ఆ 10 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ గా నేను మీకు మార్కెటింగ్, కంపెనీ మేనేజ్మెంట్ గురించి చెప్పాను, ప్రోడక్ట్స్ పర్చేజ్ చేశాను, బెషల్స్ పర్చేజ్ చేశాను. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటుంది, జస్ట్ హ్యాంగ్ ఆన్ విత్ మీ. నేను మీకు బెనిఫిట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్తాను. వెస్టేజ్ లో కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి ఉంటుంది, which is core of the business, which is heart of the business. What is consistency offer అంటే 100 PV వర్త్ ప్రొడక్ట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 3,300 రూపాయల ప్రొడక్ట్స్ కంటిన్యూస్ గా ప్రతి మంత్ 4 months కొంటే ఫిఫ్త్ మంత్ మీకు 2,500 రూపీస్ వర్త్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకే, ఇంకోసారి చెప్తాను. 100 PV వర్త్ ప్రొడక్ట్స్ అంటే రఫ్లీ 3,300 రూపీస్ ప్రొడక్ట్స్ కంటిన్యూస్ గా 4 months కొనుక్కుంటే మీకు ఫిఫ్త్ మంత్ 2,300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అంటే 3,300 రూపీస్ ని 4 months కొనాలి అంటే విచ్ మీన్స్ 13,200 రూపాయలు అవుతుంది మన ఖర్చు. ఇదే 13,200 రూపాయల ఖర్చుని బయట మార్కెట్ లో మీరు ఖర్చు పెడితే ఏదైనా సూపర్ మార్కెట్స్ లో మీకు ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉండవు, క్యాష్ బ్యాక్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు, ట్రిప్స్ ఉండవు, ఫండ్స్ ఉండవు, మీకు ఎటువంటి రిటర్న్స్ అనేవి ఉండవు. బట్ ఇదే 13,200 రూపాయలు మీరు వెస్టీజ్ లో ఖర్చు పెడితే మీకు ఏం బెనిఫిట్ వస్తుందో చూడండి. ఇప్పుడు 3,300 రూపీస్ ఖర్చు పెట్టారు, ఫస్ట్ మంత్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొన్నారు, 20% డిస్కౌంట్ వచ్చింది, సో మీకు 660 రూపీస్ బెనిఫిట్ వచ్చింది.
అండ్ మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 330 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. అండ్ మీరు ఈ 3300 రూపీస్ అంటే 100 PU అవుతుంది కాబట్టి 5% ప్రకారం మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 90 రూపీస్ బెనిఫిట్ అయింది. సో ఫస్ట్ మంత్ మీకు వచ్చిన బెనిఫిట్ ఎంత? 1080 రూపీస్ మీకు బెనిఫిట్. మీరు ఖర్చు పెట్టిందంతా 3300 రూపీస్ ఖర్చు పెడితే 1080 రూపీస్ మీకు బెనిఫిట్ వచ్చింది ఫస్ట్ మంత్. కానీ ఆఫర్ ఏం చెప్తున్నాము, 4 మంత్స్ కొనాలంటున్నాం కదా. సో ఈ 1080 రూపీస్ బెనిఫిట్స్ మనం 4 మంత్స్ మల్టిప్లై చేస్తే మీకు 4 మంత్స్ కానీ మీకు వచ్చిన బెనిఫిట్ ఎంత? 4320 రూపీస్. 5th మంత్ 2500 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పాం కదా. సో దాని ఎంఆర్పి వైస్ చూసుకుంటే మీకు 3000 రూపీస్ బెనిఫిట్ ఉంది. సో ఈ 4320 రూపీస్ అండ్ 3000 రూపీస్ రెండింటిని యాడ్ చేస్తే మీకు 7320 రూపీస్ బెనిఫిట్ వచ్చిందండి. ఎంతకి? 13,200 రూపీస్ మీరు 4 మంత్స్ ఖర్చు పెడితే మీకు వచ్చిన బెనిఫిట్ 7,320 రూపీస్, విచ్ మీన్స్ 55% డబ్బు మీకు ఆల్రెడీ వెనకాలకు వచ్చేసింది. దీని అర్థం ఏంటంటే మీరు కేవలం ఖర్చు పెట్టింది మీ ప్రొడక్ట్స్ కి 44.5% మాత్రమే. ఇది అర్థం కావడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాలిక్యులేషన్ లో ఒక సోప్ తీసుకుంటే మీరు వెస్టీజ్ అష్యూ సోప్ బిజినెస్ లో వెస్టీజ్ లో కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మీకు కేవలం 23 రూపాయల పడింది. అదే మీరు ఒక పేస్ట్ తీసుకుంటే కేవలం 33 రూపాయల పడింది. అదే మీరు వెస్టీజ్ రైస్ బ్రాండ్ తీసుకుంటే మీకు కేవలం 1 లీటర్ 120 రూపాయలు పడింది. తక్కువ రావడం మ్యాటర్ కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. 76% TFM ఉన్న సోప్ మార్కెట్ లో 23 రూపాయలకి వచ్చే పాసిబిలిటీ ఉందా? ఆన్సర్ మీకు తెలుసు, నో. 1000 ppm నీమ్ క్లో పేస్ట్ 33 రూపాయలకి వచ్చే పాసిబిలిటీ ఉందా? నో. రైస్ బ్రాన్ ఆయిల్ పేటెంటెడ్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ 120 రూపాయలు అండి. మార్కెట్ లో అతి లోయెస్ట్ చీపెస్ట్ ఆయిల్ పామ్ ఆయిల్ కూడా 150 160 రూపాయలు లీటర్ ఉంది. మీకు ఇక్కడ ఇట్లాంటి ప్రోడక్ట్, ఇట్లాంటి రైస్ బ్రాన్ ఆయిల్ జస్ట్ 120 రూపీస్కి వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ప్రోడక్ట్స్ ఎంత అఫోర్డబుల్, ఎంత క్వాలిటీ. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మీరు వాడుకుంటే అట్ ద సేమ్ టైం మీరు జస్ట్ 5% లో ఉంటే కన్సిస్టెన్సీ ఆఫర్ లో మీకు ఈ ప్రోడక్ట్స్ ఒక డిస్కౌంట్ స్టూడెంట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక 2 ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. స్పిరులినా జస్ట్ 187 రూపీస్, సీబక్తాన్ జస్ట్ 445 రూపీస్ పడింది. అదే మీరు 11% లో ఉంటే స్పిరులినా వచ్చి 173 రూపీస్ పడింది, సీబక్తాన్ వచ్చి 413 రూపీసే పడింది. ఎంత తక్కువ పడిందో మీరు చూడండి. సో మనమంతా లీడర్స్ కాబట్టి గ్లోబల్ అచీవర్స్ లో మనమందరూ ఒక ప్లెడ్జ్ తీసుకున్నాము. ఆల్రెడీ ప్లెడ్జ్ తీసుకున్నాము. దిస్ ఇస్ జస్ట్ అ రిమైండర్. ఎవ్రీ మంత్ 2వ తేదీనే మనము కన్సిస్టెన్సీ బిల్ ప్లేస్ చేస్తున్నాము. 100 వివర్త్ ప్రొడక్ట్స్ ఇంటికి కావాల్సినవి కొనుక్కుంటున్నాము. అండ్ వెల్కమ్ టు మై టీమ్ కాల్డ్ గ్లోబల్ అచీవర్స్. వెస్టీజ్ గ్లోబల్ అచీవర్స్ కాంబినేషన్ లో సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. వై? బికాస్ వీఆర్ డిజిటల్ రెడీ. ఎన్ని రకాల వేవ్స్ వచ్చినా మీరు ఇండియాలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా మీ నెట్వర్క్ పెంచడానికి, మీ ఇన్కమ్ సెక్యూర్ చేయడానికి మా గ్లోబల్ అచీవర్స్ రెడీగా ఉంది. మై క్వశ్చన్ ఈస్, ఆర్ యు రెడీ? సో లెట్స్ కనెక్ట్. అండ్ మరి ఇంకొకసారి మనం ఇంకో వీడియోతో కలుసుకుంటాము.